मनोजवात्मक दयासारा चिदाभासया धीकारुण्य गुणाविभूषित महोदारा प्रसादान्मया श्रीकैलास निवास तापसी चिदानंदानुभूतिर्मया साकारान्वित ब्रह्मरूपिणि मणि श्रीलालितांभावये कारुण्य सुधीर धीर महोदार भक्तार्थ निवार विज्ञान सुसार प्रज्ञान प्रसार आनंद प्रकार అయినటువంటి సర్వ మనోహరకి శతసహస్ర వందనాలు. ఈ లలితార్థ సుధాలహరి పరంపరలో మంగళచండీ విద్యను గురించి వివరించడం జరుగుతోంది. కింద కొన్ని నామాల నుంచి భోగమోక్షాలను ప్రసాదించేది, ఓజస్సు తేజస్సులతో ప్రకాశించేది, అన్ని రకాల యజ్ఞయాగాది కృతువుల స్వరూపమైనది, చతుర్యాగ స్వరూపమని, సత్ప్రవర్తన కలిగినటువంటి దీక్షలకి ప్రీతి చెందేది, సదాశివుడే వ్రతంగా కలిగినది, ప్రియవ్రత అని ఆ విధంగా దేవిని వర్ణించాయి కింద కొన్ని నామాలు. ఆ తర్వాత దురాలోచనలతో చెడ్డ పనులను చేసేటువంటి దుష్కర్ములకి ఆరాధన యోగ్యం కానిది దురారాధ్య అని, మాయా ప్రభావ స్వరూపిణి, తిరస్కరించడానికి ఎదుర్కొని వశపరచుకోవడానికి వీలు కానిది దురాధర్ష అని, శ్రద్ధాభక్తి జ్ఞానాల వల్ల మాత్రమే తెలియబడేది. అలాగే పాటలీ పుష్పము, మందార పుష్పము వాటి మీద ప్రీతి కలిగినది, మహత్స్వరూపమైనది మహతీ అని, మహదాకాశ స్వరూపిణి, నాదయోగ ప్రసాదిని, మహత్తరమైన సృష్టిని అద్భుతంగా నిర్మించింది. మేరు నవావర్ణ మంత్రం, పంచదశి మహామంత్రం స్థావరంగా కలిగింది మేరు నిలయ అని, సహస్రార పద్మం స్థానంగా కలిగినది. శ్రీచక్ర నిలయ, శ్రీచక్ర స్వరూపిణి, భక్తి భావన యోగ సాధన ప్రియమైనదిగా దేవిని అభివర్ణించాయి కిందటి 6 నామాలు. దేవి యొక్క దుర్లభత్వాన్ని, సులభతత్వాన్ని, మహత్తత్వాన్ని, మంత్రసత్వాన్ని, సుమప్రియత్వాన్ని పరిచయం చేశాయి ఆ నామాలు. విశ్వపాలిని, జీవలాలిని, సృష్టి వినోదిని అయినటువంటి దేవి అని వాటి యొక్క అంతరార్థమైన విశేషం. మంత్రతత్వ మహత్స్వరూపిణి అయినటువంటి దేవి విస్తార రూప గుణ విశేషాలని వివరిస్తున్నాయి వచ్చేటువంటి కొన్ని నామాలు. వాటిలో మొదటిది వీరారాధ్య అనే నామం. ఈ వీరారాధ్య అనే నామానికి అర్థం వీరుల చేత ఆరాధించబడేది అని. దీనికి భావార్థ శ్లోకం మహేంద్రాది దివౌకసార్చిత గణసూరే సమారాధ్యయా అద్వైతామృత పానధర్మ సుగుణోపేతాధి సంసేవ్యయా త్రైమూర్త్యేన సదా సుపూజిత సువీరారాధ్య సంహర్షయా శ్రీ విద్యాచరణాధియోగి వినుత సిడ్నీపురీ శారదా. మహేంద్రాది దివౌకసార్చిత గణశూరే సమారాధ్యయా అన్నారంటే మహేంద్రుడు మొదలైనటువంటి గొప్ప శౌర్యవంతులైనటువంటి దేవతల చేత చక్కగా ఆరాధించబడేది. సమారాధ్య అంటే చక్కగా ఆరాధించబడేది. అద్వైతామృతపాన ధర్మ సుగుణోపేతాది సంసేవ్యయా అన్నారంటే అద్వైతమైనటువంటి అమృతాన్ని ఆరగించిన వారు, ధర్మము సుగుణాలతో కూడిన సజ్జనులైన వారు, వారి చేత సేవింపబడేది. త్రైమూర్చేన సదా సుపూజిత సువీరారాధ్య సంహర్షయా అన్నారంటే త్రిమూర్తుల చేత ఎల్లప్పుడూ పూజింపబడేది, మహావీరుల చేత ఆరాధింపబడేటువంటిది, ఆనందించేది. శ్రీ విద్యాచరణాధియోగి వినుత అన్నారంటే శ్రీ విద్యను అనుష్ఠించేటువంటి యోగుల చేత సంస్కృతించబడేటువంటి ఈశ్వరి అని. ఇక వీరులు అంటే క్షాత్ర సంబంధమైన విద్యలను అభ్యసించిన వారు, అంటే ధనుర్విద్య ఇలాంటివన్నీ అభ్యసించిన వారు, యుద్ధంలో పరాక్రమణను చూపించేవారు. వీరందరూ కూడా అటువంటి వీరుల చేత వారి యొక్క విద్యాభ్యాస కాలంలోనూ విజయోత్సవ సమయాల్లోనూ దుర్గాదేవిగా ఘనంగా ఆరాధించబడే దేవి అని అర్థం.
అసలు వీరులు అంటే ఇంకో ఎన్నో అర్థాలు ఉన్నాయి. ద్వైత ప్రకృతిని వదిలిపెట్టి అహంకారం మమకారాలను తొలగించుకుని ఆత్మజ్ఞానంతో ఆత్మయే పరబ్రహ్మ అనేటువంటి అనుభూతిని పొందిన వారు వీరులు అనబడతారు. అటువంటి ఆత్మానందం పొందినటువంటి వీరుల చేత ఆరాధించబడే దేవి అని అంతరార్థం. అలాగే అమరకోశం ఏం చెబుతుందంటే సాధనేస్యా దవాప్తో దోషణేపి అని. అంటే ఆరాధన అంటే సాధనా విధానం వల్ల సంతోషింపచేసేవారు అని అర్థం. ఆ అర్థంలో చూస్తే సాధనాపరులైనటువంటి వీరుల యొక్క శ్రద్ధ భక్తులకి సంతోషించే దేవి అని అంతరార్థం. ఇక వీరులు అంటే నిత్య నియమ నైష్టిక తపస్సంపన్నులు అని వైదిక పరిభాష. అంటే నిత్యము ఎప్పుడూ కూడా నియమంతో నిష్ఠతోటి తపస్సుతో ఉండేవారిని వీరులు అంటారని వైదిక పరిభాషది. అటువంటి వీరుల చేత పూజింపబడేదేవి అని మరోభావం అది. అలాగే ఈ మాయలో పడిపోయి మోహితుడయ్యి విషయవాంఛలతో ప్రవర్తించేవాడు నరుడు. అలాగే దేవీ పూజకి భయపడి దూరంగా ఉండేవాడు భీరుడు. గురువుపదేశం ద్వారా దేవీ పూజను చేసేవాడు ధీరుడు. గురువు ఇచ్చినటువంటి తమోగుణ సమేతమైన పూజను దాటుకొని రజోగుణ సమేతమైన సకామ పూజను కూడా అభ్యసించి ఆచరిస్తూ ఆ తర్వాత దాన్ని కూడా దాటుకొని నిష్కామ పూజను నేర్చుకొని ఆచరించేవాడు అసలు వీరుడు. అలా నిష్కామ పూజ ద్వారా ఆరాధించబడే దేవి అని మరో యోగపరమైన భావం ఇది. శ్రీ విద్యా ఉపాసకుల్లో ఉత్తమ శ్రేణికి చెందిన వారిని వీరులు అని పిలుస్తారు. అంటే ఏ విధంగా అంటే ఈ కుల మార్గము అకుల మార్గాల్లో కూడా ఈ చతుర్యాగ క్రమంలో అంతర్యాగం బహిర్యాగం రహోయాగం మహాయాగాల్లో కుండలిని మూలాధారం నుంచి బ్రహ్మశీర్షం వరకు ప్రయాణింపజేసేవారు వీరులు అని శ్రీ విద్యాపరమైన అర్థం. అటువంటి వీరుల్ని శ్రీ విద్యా పూర్ణ దీక్షాపురులని శ్రీ విద్యా పట్టాభిషిక్తులని మాతృగా కిరీటధారులని దేవి చెప్పినట్లుగా పురాణాల్లో ఉంది. ఆ శ్రీ విద్యా ఉపాసక శ్రేష్ఠుల చేత ఆరాధించబడే దేవి అని దీని యొక్క అసలు అంతరార్థం ఇది. అలాగే ఈ జీవలోకాలన్నింటినీ పాలించేవారు ఇంద్రాది దేవతలు త్రిమూర్తులు, వారంతా వీరులు అని చెప్పి పురాణ ప్రసిద్ధం. అది పురాణంలో చెప్పబడింది వారు వీరులు అని. ఆ దేవతలు త్రిమూర్తులైనటువంటి వారి వీరుల చేత పూజింపబడే దేవి అని దీని యొక్క భావం. అలాగే వీరులంటే ధైర్య సాహసవంతులు అని అర్థం. ఆ ధైర్య సాహసాలు హృదయానికి సంబంధించినవి. అక్కడ ఉత్పత్తి అవుతాయి. ధైర్యము సాహసములు హృదయం నుంచి ఉత్పత్తి అవుతాయి. ఆ హృదయం దగ్గర ఉన్నటువంటి అనాహత చక్రాధిష్టాన దేవతగా ఉన్నటువంటి దేవిని ఉపాసించిన వారందరూ కూడా వీరులని, ఆ వీరుడి చేత ఆరాధించబడే దేవి అంటే అనాహత పద్మ అధిష్టాన దేవత అని అర్థం. ఇలాగా వీర అంటే వివిధములైనటువంటి ఇరా కలవారు దేవులు. అంటే ఒకే విషయం ఇరా అంటే విద్వత్తు అంటే ఒకే విషయాన్ని సమర్థించగలిగిన వారు, మళ్ళీ ఖండించగలిగిన సామర్థ్యం గలవారు, ఈ రెండు విధాల ఎందుకు కూడా చమత్కారమైనటువంటి వాక్కు కలిగిన వారు, అనుగ్రహింపబడినటువంటి భక్తృత్వ శక్తి కలిగిన వారు అంటే మహాపండితులు మహావిద్వాంసులు అని అర్థం. వాదోపవాదాల్లో నిష్ణాతులైన వారు, సంభాషణ చతురులు అని దీని యొక్క అర్థాలు ఉన్నాయి దీనికి వీరా అంటే. అలాంటి మహావిద్వాంసుల చేత పూజింపబడే దేవి అని దీని యొక్క అంతర్గత భావం. అలాగే మహావీరేంద్ర వరద అనేటువంటి 493 నామం దగ్గర కూడా వివరణ కూడా ఇక్కడ చెప్పుకోవచ్చును. అలాగే వి ఇరా అని విడదీసి చూస్తే వి అంటే విశేషమైన, ఇరా అంటే వాక్కు అంటే విశేషమైన వాక్ వైభవం కలిగినటువంటి మహాకవుల చేత ఆరాధించబడే దేవి అని మరో అర్థం. వీరుడి చేత పూజింపబడే దేవి అని నామం యొక్క భావం. ఆత్మానందులైనటువంటి వారి చేత ఆరాధించబడేది, నిష్కామ పూజతో సేవించబడేది, శ్రీ విద్యా ఉపాసక శ్రేష్ఠుల చేత ఆరాధించబడేది, త్రిమూర్తులు దేవతలు మొదలైన వీరుల చేత మహావిద్వాంసుల చేత పూజింపబడేది అని విస్తృతమైన భావం. సాధనాపరులైనటువంటి యోగుల యొక్క శ్రద్ధాభక్తులకి సంతోషించేది, అనుగ్రహించేది అని పరోక్షమైన భావం. ఆ సాధకారాధ్య, భక్త సమారాధ్య, అంతరారాధ్య, విజ్ఞాన సుసాధ్య, వేదాంత సంవేద్య ఆ పరమేశ్వరే.
వీరుల చేత అర్చించబడి ఆనందించేది దేవి అనేటువంటి నామం. వీరారాధ్య అనే నామం వీరులు అనే శబ్దానికి ఉన్నటువంటి వివిధమైనటువంటి అర్థాలతో లౌకికంగా, యౌగికంగా, వైదికంగా, వేదాంతపరంగా, శ్రీ విద్యాపరమైన భావాలని నిండుగా నింపుకున్నది. అంటే లౌకికంగా చూస్తే క్షాత్ర పరాక్రమం కలిగిన వారు, యోగ సాధనాపరులు, నియమ తపస్సంపన్నులు, శ్రీ విద్యోపాసక శ్రేష్ఠులు, విద్వాంసులు వీరులని వారందరి చేత పూజింపబడేది దేవి అనే యొక్క దేవి యొక్క విస్తృతమైనటువంటి భక్త సేవక సమూహాన్ని చెప్పడంతో పాటుగా శ్రద్ధాభక్తులని, వాగ్వైదుష్యాన్ని, నిష్కామ భావనని, ఆత్మానందాన్ని సాధన చేసి ఆనందించబడినటువంటి పరోక్ష సందేశం ఇస్తోంది ఆ నామం. అలాగే వివిధ శ్రేష్ఠుల చేత ఆరాధించబడేటువంటి దేవి విశ్వవ్యాపకత్వాన్ని, తత్వ విస్తృతత్వాన్ని చెబుతోంది వచ్చే నామం విరాట్ రూప అనే నామం. ఈ విరాట్ రూప అనే నామానికి అర్థం విరాట్ స్వరూపము ధరించింది, అంటే అన్నిటికంటే గొప్పదైన స్వరూపాన్ని ధరించినది అని అర్థం. దీని యొక్క భావార్థ శ్లోకం విశ్వవ్యాప్త సమస్త జీవగుణ శక్తితత్వ ధీరాధిపా ఊర్ధ్వాధో భువనాధివర్తిత గభీరాకార శోభార్ణవా యావసృష్టి సుపాలనాధృత విరాట్ రూప ప్రమోదావర బ్రహ్మాండాంతరవర్తిత సురనుత సిడ్నీపురీ శారదా. విశ్వవ్యాప్త సమస్త జీవగుణ శక్తి తత్వ ధీరాధిప అన్నారంటే విశ్వమంతా వ్యాపించినటువంటి సమస్త జీవుల యొక్క గుణ శక్తి తత్వ స్వరూపమైనది. ఊర్ధ్వాధో భువనాధివర్తిత గభీరాకార శోభార్ణవా అన్నారంటే ఊర్ధ్వలోకాలు, అధోలోకాలు అన్నిటా కూడా విస్తరించి ఉన్నటువంటి గంభీరమైన ఆకారంతో ప్రకాశించేది. యావసృష్టి సుపాలనాధృత విరాట్ రూప ప్రమోదావరా. సృష్టి అంతటినీ కూడా చక్కగా పాలించేటువంటి సామర్థ్యము, పట్టుదల కలిగినది. అలాగే విరాట్ స్వరూపమైనది. బ్రహ్మాండాలంటే కూడా వ్యాపించి బ్రహ్మాండ అంతరవర్తిత సురనుత అంటే అన్ని బ్రహ్మాండాల్లోనూ కూడా వ్యాపించి సంచరించేది. దేవతల చేత కీర్తించబడేటువంటి ఈశ్వరి అని. భువనాలు, ఈ లోకాలు 14 ఉన్నాయని చెప్పి ఇదివరకు చెప్పడం జరిగింది. ఈ 14 భువనాలతో నిండి ఉండి కోట్ల కోట్ల రకాల జీవజాలాలతో కూడినది విశ్వము. సృష్టి అంటే అది. అన్నిటికన్నా పైన ఉన్నటువంటి సత్యలోకం నుంచి అట్టడుగులో ఉన్నటువంటి పాతాళ లోకం వరకు ఉన్నటువంటి విశ్వాన్ని ఒక రూపంగా కనుక భావిస్తే అదే విరాట్ రూపము, అదే విశ్వరూపము. మహోన్నతమైనటువంటి అత్యంత పెద్దదైనటువంటి స్వరూపం అది. దాన్నే విశ్వరూపం అంటారు. అదే దేవి యొక్క స్వరూపము అని అర్థం. బ్రహ్మాండాలతో నిండిన విశ్వాన్ని ఒక మానవ రూపంగా కనుక భావిస్తే ఆ రూపంలోని యొక్క వివిధ అవయవాలు, ఇంద్రియాలు పురాణాల్లో ఈ క్రింది విధంగా చెప్పబడ్డాయి. సత్యలోకం శిరస్సు, సూర్యచంద్రాగ్నులు నేత్రాలు, దిక్కులు శ్రోత్రం అంటే చెవులు, వేదాలు వాక్కులు, వాయువు ప్రాణము, సర్వాత్మకమైన అవ్యక్తం హృదయము, పృథ్వీ అంటే భూమి జగనము, భువర్లోకం నాభి, నక్షత్రలోకం వక్షస్థలం, మహర్లోకం మెడ, జనోలోకం ముఖము, తపోలోకం లలాటము, ఇంద్రాది లోకపాలకులు బాహువులు చేతులు, అశ్విని దేవతలు నాసికలు, అగ్ని ముఖము, అహోరాత్రాలు కనురెప్పలు, బ్రహ్మలోకం కనుబొమలు, అలాగే జలం కూడా. జలము అందులో ఉన్న రసము చూస్తే దౌడలు 1, 4 1 అని. అలాగే యమధర్మరాజు కోరలు, దంతాలు, కోరలు అంటే దంతాలు, నవ్వు మాయ, లజ్జ అంటే సిగ్గుపడడం అనేది క్రీగంటి చూపది, పై పెదవి లజ్జ మళ్ళ, క్రింది పెదవి లోభము, పృష్ఠము అధర్మ మార్గము, సముద్రాలు ఉదరం, పర్వతాలు ఎముకలు, నదులు నరములు, వృక్షాదులు రోమాలు, మేఘాలు వస్త్రాలు, చంద్రుడు మనస్సు, హరి విజ్ఞానం, రుద్రుడు అంతఃకరణం, కటి మొదల నుంచి నడుము నుంచి పాదాల వరకు కూడా ఉన్నది పాతాళ లోకం. అలా
సృష్టి అంతటా కూడా బృహత్తరమైనటువంటి మహస్వరూపమైన దేవి అని దీని యొక్క భావం. ఆ విరాట్ స్వరూపం అంటే అది. ఇక యోగ వేదాంత పరంగా చూస్తే స్థూల సూక్ష్మ కారణ మహాకారణ దేహస్వరూపిణి దేవి అని అర్థం. అంటే అలా దేహాల్లో స్థూల దేహంలోనూ సూక్ష్మదేహంలోనూ కారణదేహంలోనూ మహాకారణ దేహంలోనూ కూడా వ్యాపించి ఉన్నది దేవి అని. అంటే అలా దేహాల్లోనూ విదేహాల్లోనూ, విదేహం అంటే దేహం కాని వాటిలో సృష్టి అంతట్లో కూడా నిండి అన్ని రూపాలు అయినది దేవి అని దీని యొక్క భావం. అంటే బ్రహ్మాండాల్ని పిండాండాల్ని కూడా ఒకే చైతన్య శక్తితో నిర్వహిస్తూ మొత్తం విశ్వమంతా నిండి అంతా తన రూపమే అయినది, లేదా తానే ఆ విరాట్ స్వరూపమైనది అని దీని యొక్క మరో అంతరార్థం. అలాగే ఐతరేయ ఉపనిషత్తులో ఈ విరాట్ పురుషుని గురించి ఎంతో వివరంగా వివరించబడింది. ఆ విరాట్ స్వరూపమైన దేవి అని దీని యొక్క భావం. అలాగే భాగవతంలో కూడా తృతీయ స్కంధంలో విరాట్ స్వరూప వివరణ చెప్పబడింది. అంటే ఏ విధంగా చెప్పబడింది అంటే, మొట్టమొదటిగా 27 తత్వాలు అండాకారంగా ఏర్పడి దానికి పరబ్రహ్మతత్వం తోడై విరాట్ పురుష రూపం ఏర్పడిందని, ఆ విరాట్ పురుష రూపం నుంచే సమస్త సృష్టి ప్రభవించింది అని చెప్పబడింది. అంటే సృష్టికి మూలకారకమైనటువంటి ఆ విరాట్ స్వరూపిణి దేవి అని భావం. అలాగే విశ్వరూప అనేటువంటి 256వ నామ వివరణ కూడా ఇక్కడ అన్వయమవుతుంది. ఆ నామ వివరణలో దేవిని ఎన్నో విధాలుగా వివరించడం జరిగింది. అంటే ఆ దేవి త్రిగుణాత్మిక, ఇచ్ఛాజ్ఞాన క్రియాశక్తి స్వరూపిణి, తమస్సు మదం అహంకార స్వరూపిణి, విశ్వ తైజస ప్రాజ్ఞాత్మిక రూపిణి, వైశ్వానర హిరణ్యగర్భ విరాట్ రూపిణి, తిరోధాన అనుగ్రహ రూపిణి, జీవబ్రహ్మ రూపిణి, విశ్వరూపిణి, సచ్చిదానంద రూపిణి, పంచదశీ మంత్ర స్వరూపిణి, సంజ్ఞాన విజ్ఞానాది రూపిణిగా వివరించబడింది ఆ విశ్వరూప అనే నామం దగ్గర. అలా అన్ని స్వరూపాలు కూడా తానే అయినటువంటి దేవి విరాట్ రూప అని భావం. భగవద్గీతలో విశ్వరూప సందర్శన యోగంలో భగవానుడు విరాట్ రూపాన్ని దర్శింపజేస్తాడు. అంటే ఆ విరాట్ రూపమే దేవి యొక్క రూపము, అదే ఆ విరాట్ రూపమే పరబ్రహ్మ యొక్క స్వరూపము అని అర్థం. విశ్వమంతా రూపంగా విరాట్ రూపంగా కలది దేవి అని దీని యొక్క భావం. బృహత్తరమైనటువంటి సృష్టి మహస్వరూపమైనది, బ్రహ్మాండాలతో నిండినటువంటి విశ్వమే స్వరూపంగా కలిగినది, విశ్వమంతా తన రూపమే అయినది, దేహ విధేయాలన్ని రూపాలు కూడా తానే అయినది, సృష్టికి మూలకారణమైనటువంటి విరాట్ స్వరూపిణి, పంచదశీ మంత్ర స్వరూపిణి, ఇచ్ఛాజ్ఞాన క్రియాశక్తి స్వరూపిణి అని విస్తృతమైన భావం. ఆ విశ్వ విలాస ప్రభాసం అంతా కూడా ఒక విరాట్ రూపంగా భగవానుడు దర్శింపజేశాడు. భాగవతంలోను భారతంలోను భగవద్గీతలో 11వ అధ్యాయంలో పూర్తిగాను. ఆ విరాట్ రూప విలాసాన్ని దర్శించి తరించినటువంటి ప్రేక్షక వీక్షక మహనీయులు, మాననీయులు, ధన్యజీవులు కూడా. ఆ విశ్వ వికాస ప్రకాశమే శక్తి చైతన్య ప్రతాపం. అది సృష్టి సమిష్టి రూపం, సర్వమంత్ర ప్రభాసం, మహత్తత్వ వికాసం, అదే దేవి యొక్క సమగ్ర శక్తి స్వరూపము అని ఈ నామం యొక్క విశేష భావం. ఆ సృష్టి స్వరూప, తేజ ప్రతాప, జ్ఞాన ప్రదీప, గానలోలుప, తత్వ ప్రభావ, ముక్తి పాదప ఆ పరమేశ్వరే. విరాట్ స్వరూపాన్ని ధరించిన దేవి అన్నటువంటి కింద నామం విరాట్ రూప అనే నామం బృహత్తరమైనటువంటి రూపం కలిగేది అనే కాకుండా 14 భువనాలతో బ్రహ్మాండాలతో నిండినటువంటి విశ్వమే స్వరూపంగా కలిగిందని, స్థూల సూక్ష్మ కారణ మహాకారణ దేహాల యొక్క స్వరూపిణిని, సృష్టికి మూలకారకమైనటువంటి విరాట్ పురుష రూపిణిని, జీవబ్రహ్మ సమన్వయ స్వరూపిణిని, త్రిగుణాత్మకమని త్రిగుణాతీతమని చెబుతూ దేవి యొక్క విస్తృత తత్వాన్ని, చైతన్య శక్తిత్వాన్ని, జీవగుణ శక్తి తత్వాన్ని, పంచదశీ మంత్ర రూపకత్వాన్ని దర్శింపజేసింది ఆ నామం. ఆ విశ్వ విరాట్ స్వరూపమైనటువంటి దేవి సృష్టి కార్యనిర్వహణ గుణ సంబంధాలను వివరిస్తోంది వచ్చేటటువంటి నామం విరజ అనే నామం. ఈ విరజ అనే నామానికి అర్థం రజోగుణానికి అతీతమైనది లేదా రజోగుణం లేనిది అని అర్థం. దీనికి భావార్థ శ్లోకం
సృష్టిపూర్వప్రభాసమానమహితశక్త్యైక్యతేజోధరా సత్వద్రాయతమోయతీత సుగుణాకారాధిశోభావరా జ్ఞానధ్యాన సమాధియోగ నిహితన్ సంయమ్య ధీరావరా శుద్ధస్తత్వ మహత్వరూప విరజా సిడ్నీపురీ శారదా సృష్టిపూర్వ ప్రభాసమాన మహితశక్త్యైక్యతేజోధరా అన్నారంటే సృష్టికి పూర్వం ప్రకాశించేటువంటి ఏకైక శక్తి తేజస్సును ధరించినది. సత్వద్రాజతమోయతీత సుగుణాకారాధి శోభావరా అన్నారంటే సత్వ రజస్తమో గుణాలకి అతీతంగా సద్గుణాలతో శోభిల్లేది. జ్ఞానధ్యాన సమాధి యోగ నిహితం సంయమ్య ధీరావరా అన్నారంటే జ్ఞానము ధ్యానాల వల్ల కలిగేటువంటి యోగ సమాధి స్థితి పొందినటువంటి సంయమనం అనేటువంటి సంయమనం కలిగి గంభీరంగా ఉండేది. శుద్ధతత్వ మహత్వరూప విరజా అన్నారంటే పరిశుద్ధమైనటువంటి ఉన్నతమైనటువంటి తత్వంతో సత్వాన్ని ధరించి రజోగుణానికి అతీతంగా ఉన్నటువంటి తత్వమైనటువంటి ఈశ్వరి అని అర్థం. రజ అనే దానికి పాపం రజోగుణము అని అర్థాలు. అంటే పాపము లేనిది రజోగుణం అంటనిది అని దీని యొక్క అర్థం. త్రిగుణాల్లోనూ రజోగుణం వల్ల నిర్మించబడినటువంటి సృష్టికి ముందు మహాతేజస్వరూపిణిగా ఉన్నటువంటి దేవి విరజ అని అర్థం. అంటే సృష్టికి పూర్వం రజోగుణం లేదు, అంతకు ముందు సత్వగుణం ఒకటే ఉండేది. ఆ సత్వగుణం తర్వాత రజోగుణం వచ్చింది. ఆ రజోగుణం ద్వారా సృష్టి జరిగింది త్రిగుణాలతో నిన్ను. కాబట్టి ఆ రజోగుణానికి ముందున్నటువంటి శక్తి దేవి అని అర్థం. అంటే రజోగుణం లేనిది, కల్మషాలు ఏమి అంటనిది, రజోగుణానికి ముందుగా ఉన్నది సత్వతేజస్వరూపిణి అని దీని యొక్క భావం. భగవంతుడు గీతలో చెప్తాడు కదా, కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవ అని. అంటే కామక్రోధాలు రజోగుణ లక్షణాలు, పాపాలకు మూల కారణాలు. ఈ సృష్టిలో దేని యందును కామక్రోధాలను లేనిది, కామక్రోధాలు ప్రదర్శింపనిదేవి అని ఒక భావం. అపాప విద్ధం అని శృతి చెబుతోంది. అంటే విగతం రజపాపం యస్యా విరజా అని వ్యాఖ్యదానికి. అంటే నశించిన పాపములు కలది, అపాపం అంటే పాపము లేనిది అని అర్థం. అన్ని పాపాలకి రజోగుణం వల్ల ప్రేరేపించబడినటువంటి కర్మలకి, చీకటి వెలుగులకి అతీతంగా ఉండేది అని భావం. అంటే పాపరహితురాలు, ఎటువంటి మాలిన్యాలు లేనిది, అటువంటి మాలిన్యాలు సోకని స్థితి కలిగింది, శుద్ధ సత్వగుణ ప్రధానమైన దేవి అని దీనికి భావం. నిష్పాప అనేటువంటి 166వ నామం కూడా వివరణ కూడా ఇక్కడ చక్కగా అన్వయం అవుతుంది. ఇక్కడ యోగపరంగా చూస్తే జ్ఞాన ధారణ భావన ధ్యాన సమాధి స్థితులు ఈ 5 స్థితులు ఉంటాయి. ఇవి 5 స్థితులు కలిసిన స్థితిని సంయమం అంటారు. అంటే జ్ఞానం అంటే లక్ష్య పరిజ్ఞానం, ఏది కావాలో దాన్ని తెలుసుకోవడం. ధారణ అంటే లక్ష్యాన్ని మనసులో నిలుపుకోవడం. భావన అంటే లక్ష్యాన్ని ఆలోచనలోకి తెచ్చుకోవడం. ధ్యానం అంటే లక్ష్యంతో తాదాత్మ్యం చెందడం కోసం మననం చేయడం ధ్యానం అంటే. సమాధి అంటే లక్ష్యంతో తాదాత్మ్యం చెందడం, అంటే లక్ష్యము తాను ఒకటే అయిపోవడం. అదే సంయమ స్థితి అంటారు. విరజాస్థితి అంటే అది. ఆ విరజాస్థితి కలిగిన దేవి అని యోగపరంగా దీని యొక్క భావం. విశ్వమంతా కూడా విరాట్ రూపంతో విస్తరించి ఉన్నా కానీ త్రిగుణాలకి, అహంకార మమకారాలకి అతీతంగా ఉండేది. బలదర్పాలు, గర్వాహంకారాలు లేనటువంటి శుద్ధ సత్వస్వరూపిణి దేవి అని అంతరార్థం. అలాగే విరజ అనే దాంట్లో జ అంటే పుట్టుక, రజ అంటే స్థితి, విరజ అంటే లయం. అంటే సృష్టి స్థితి లయకారిణి దేవి అని దీనికి అంతరార్థం. జీవులన్నింటినీ కూడా సృష్టిస్తూ వారిలో మాయని కల్పిస్తూ దానికి కారణము, కార్యము, అనుభవము కూడా తానే అయ్యి సర్వమాయలకి తానే మూలమయ్యి అధిష్టానమై కూడా ఆ మాయల యొక్క లక్షణాలు, అనుభూతులు అంటకుండా ఉండేది విరజ అని భావం దీని యొక్క భావం. ఇంకా యోగపరంగా మరొక అర్థం తీసుకుంటే అంతర్యాగం, రహోయాగాల్లో యోగము, ధ్యానాల్లో విరజా లక్షణం అంటే కామక్రోధాదులకి అతీతమైనటువంటి నిశ్చల స్థితి కలిగితే
కానీ రజాలక్షణం పోదు. రజాలక్షణం పోతే కానీ విరజాలక్షణం రాదు. విషయధ్యాసతో ఉన్నటువంటి మనసు ఆత్మ కాదని, దానికంటే అతీతమైనటువంటి పరమాత్మ అంశగా ఉన్న జ్యోతి స్వరూపం ఆత్మ అని తెలుసుకోవడం, ఆ మాయ నుంచి ఆత్మను తప్పించడం, అది యోగం అంటే. ఆ ఆత్మను పరమాత్మలో ఐక్యం చేయడానికి కావలసినటువంటి నిష్క్రియ స్థితిని ధ్యానం అంటారు. కుల మార్గం వరకు కూడా, అంటే మూలాధారం నుంచి ఆజ్ఞాచక్రం వరకు కూడా యోగం. అకుల మార్గం అంతా ధ్యానం. అంటే కుల మార్గంలో ఇవన్నీ విషయవాంఛని పోగొట్టుకొని లక్ష్యం మీద చేస్తూ ఉండడం. ఇక అకుల మార్గం అంటే ఆజ్ఞాచక్రం పైనుంచి బ్రహ్మశీర్షం వరకు కూడా ధ్యానం. అంటే ఆ ధ్యానం అంతా కూడా తాను పరమాత్మతో ఐక్యం చెందడం, తాదాత్మ్యం చెందడం అని. అప్పుడే కుల మార్గంలో దేవిని, కుండలిని దేవిని రజాదేవి అని, అకుల మార్గంలో విరజాదేవి అని చెబుతారు. అంటే శాస్త్రాలను దాటిన తర్వాత ఆమె విరజాతీత, అంటే విరజానికి కూడా అతీతంగా ఉండేది, కేవలం పరంజ్యోతి ఆవిడ అని యోగపరంగా దీని యొక్క అర్థం. అలాగే రజ అనే పదానికి జ్యోతిస్సు, ఉదకము, లోకాలు అనే అర్థాలు ఉన్నాయని నిరుక్తంలో చెప్పబడింది. అంటే ఇవన్నీ విశేషంగా కలిగినది. విరజ అంటే అవి విశేషంగా కలిగినది దేవి అని అర్థం చెప్పుకోవచ్చును. బ్రహ్మాండ పురాణంలో విరజాదేవుని గురించి వివరిస్తూ అంటారు, విరజే విరజామాత బ్రహ్మణ సంప్రతిష్ఠిత యస్యా సందర్శనాన్మర్త్య పునాత్యా సప్తమం కులం అంటారు. అంటే విరజాక్షేత్రంలో విరజామాత బ్రహ్మచేత ప్రతిష్ఠింపబడింది. ఆమెను దర్శించిన వారి యొక్క 7 తరాలు తరిస్తాయి అని అర్థం. ఆ క్షేత్రం విరజాక్షేత్రం ఉత్కళ దేశం, అంటే ప్రస్తుతం ఉన్నటువంటి ఒరిస్సా రాష్ట్రంలో ఉంది. అలాగే విరజా నదీ స్వరూపిణి అని కూడా దీని యొక్క భావం. రజోగుణం అంటనది దేవి అని దీని నామం యొక్క భావం. రజోగుణానికి ముందు ఉన్నది సత్వ తేజస్వరూపిణి, పాపరహితురాలు, ఏ మాలిన్యాలు అంటనది, గర్వాహంకారాలు లేనటువంటి శుద్ధ సత్వస్వరూపిణి, మాయా లక్షణాలు లేనిది, దేని అందునూ కూడా కామక్రోధాలు ప్రదర్శించనిది, త్రిగుణాతీత స్వరూపిణి, అనాది అయినటువంటి పరబ్రహ్మ తేజస్వరూపిణి అని విస్తృతమైన భావం ఈ నామంలో ఉంది. ఆయా మాయా ప్రభావం యొక్క మాలిన్యాలు, పాపాలు అంటున్నటువంటి విశుద్ధ జ్ఞాన స్వరూపిణి అని పరోక్ష భావం. ఆ జ్ఞాన పంకజ, సృష్టి పూర్వజ, భక్తి భావజ, సత్వధర్మజ, యోగ వారిజ, తత్వ సత్వజ ఆ పరమేశ్వరే. రజోగుణానికి అతీతమైన దేవి అన్నటువంటి కింద నామం విరజ అనే నామం ఏ కల్మషాలు, పాపాలు, మాలిన్యాలు అంటున్నటువంటి శుద్ధ సత్వ జ్ఞాన స్వరూపిణి దేవి అని చెప్పింది. అంతేకాకుండా అంతరంగ మలినాలకి మూలమైనటువంటి కామక్రోధాలు లేనిదని, బాహ్యమైన పాపాలకి మూలమైనటువంటి అహంకార మమకారాలకి, బలదర్పాలకి, గర్వాహంకారాలకి అతీతంగా ఉండేదని, మాయా లక్షణాలు అంటకుండా వాటికి దూరంగా ఉండేదని దేవిని అభివర్ణిస్తూ యోగపరమైనటువంటి సమాధి స్థితిని ప్రసాదించేటువంటి యోగస్వరూపిణి అనేటువంటి అంతరార్థాన్ని కూడా కలిగింది ఆ నామం. మాలిన్యం అంటున్నటువంటి తేజస్వరూపిణి, సత్వస్వరూపిణి అయినటువంటి దేవి విశ్వవ్యాపకత్వాన్ని మరో కోణంలోంచి ప్రదర్శిస్తోంది వచ్చేటువంటి నామం విశ్వతోముఖి అనే నామం. ఈ విశ్వతోముఖి అనే నామానికి అర్థం అన్ని దిక్కుల యందు ముఖాలు కలిగినది, లేదా విశ్వమంతటినీ తన ముఖంగా కలిగినది అని అర్థం. దీని యొక్క భావార్థ శ్లోకం స్థూల సూక్ష్మ చరాచరేణ సమతా దృశ్యేతి శక్తి ప్రదా యావద్విశ్వ సమానురాగ వదనాలంకార శోభాసదా కర్మ సాక్షి ప్రభావమానిత కృపావీక్షణ్య దీక్షై సదా లోకాలోకన విశ్వతోముఖివరా సిడ్నీపురీ శారదా. స్థూల సూక్ష్మ చరాచరేణ సమతా దృశ్యేతి శక్తి ప్రధానాలంటే స్థూల సూక్ష్మజీవులు, చరాచరాలు అన్నిటినీ కూడా సమదృష్టితో చూసేటువంటి శక్తిని ప్రసాదించేది. యావద్విశ్వ సమానురాగ వదనాలంకార శోభాసదా అన్నారంటే
విశ్వమంతటినీ కూడా సమానమైనటువంటి అనురాగంతో వీక్షించేటటువంటి ముఖవర్చస్సు కలిగినది. వదనాలంకారం అన్నారుకే ముఖవర్చస్సు కలిగినది. కర్మసాక్షి ప్రభావమాన్విత కృపావీక్షణ్య దీక్షై సదా అన్నారంటే సృష్టిలో అన్ని కర్మలకి కూడా సాక్షిభూతంగా ఉండే ప్రభావంతో అందరినీ దయతో చూసే దీక్ష కలిగినది. లోకాలోకన విశ్వతోముఖివర అన్నారంటే జీవులందరినీ చూడగలిగేటటువంటి విశ్వమే ముఖంగా కలిగినటువంటి ఈశ్వరి అని. విశ్వమే తన ముఖంగా కలిగినది అంటే జీవులందరి ముఖాలు కూడా తనవే అయినది. అంటే జీవులందరి ద్వారా విశ్వం అంతటినీ తాను చూస్తూ ఉన్నది అని దీని యొక్క అర్థం. ఈ ప్రపంచంలో సూర్యకాంతి అన్నిటికీ అభిముఖంగా ఎదురుగుండా ఉన్నట్లుగా తాను కూడా చరాచరాలన్నిటికీ కూడా అభిముఖంగా ఉన్నది కనుక విశ్వతోముఖి అని భావం. అంటే అన్ని చరాచరాలన్నింటినీ కూడా తాను చూస్తూ ఉంటుంది. ఆ చరాచరాల నుంచి తాను మళ్ళీ ఇతరులను చూస్తూ ఉంటుంది. అలాగే ఒక ఉదాహరణ చెప్పుకోవాలంటే ఒక బిందువు తీసుకుంటే ఆ బిందువు విస్తరిస్తే అది వృత్తం అవుతుంది, వృత్తం అయిపోతుంది. ఆ బిందువు విస్తరించినప్పుడు ఆది బిందువు విస్తరించి సృష్టి చక్రం అయింది. ఇప్పుడు ఈ సృష్టి అంతా చక్రం ఆది బిందువు నుంచి విస్తరించడం వల్ల వచ్చింది. అంటే ఆ కేంద్ర బిందువు నుంచి వెలువడినటువంటి కాంతి మయూఖాలు అంటే కాంతి కిరణాలు రేఖలుగా సృష్టి అంతా వ్యాపించి ప్రతి చోట స్పందము చైతన్యము కలిగిస్తూ ఉంటాయి. అన్ని అణువుల్లోనూ కూడా ఆ స్పందరూపంగా నిశ్శబ్ద చైతన్యంగా సుప్త చైతన్యంగా నిగూఢంగా జడ పదార్థాల్లోనూ 3 విధాలైన శక్తులను ఇచ్ఛాజ్ఞాన క్రియాశక్తులుగా చైతన్య జీవుల్లోనూ ఉండేటటువంటి దేవి యొక్క కాంతి రేఖలే విశ్వతోముఖి అంటే. ఒకే బిందువు వృత్తమంతా ప్రతిఫలిస్తున్నట్టుగా సర్వ సృష్టిలో కూడా దేవి యొక్క చైతన్య కాంతి మయూఖాలు ఆ కాంతి కిరణాలు ప్రతిఫలించడమే విశ్వతోముఖి అంటే. దేవిని ధ్యానించేటువంటి అన్ని చోట్ల కూడా ధ్యానం చేసేవారికి అభిముఖంగా ఆమె వచ్చి కూర్చుంటుంది, ఆవిర్భవిస్తుంది. అంటే విశ్వానికి అంతటికీ కూడా అభిముఖంగా ఉన్నది, విశ్వమంతటా దేవి వ్యాపించి ఉన్నది అని దీని యొక్క భావం. ఇందుగలందు లేడని సందేహం వలదు చక్రి సర్వోపగతులు అంటాడు కదా భాగవతంలో ప్రహ్లాదుడు. అంటే అన్ని చోట్ల ఉంటుంది. విశ్వముఖి అంటే అన్ని చోట్ల చూడబడుతుంది, అన్నిటినీ చూస్తూ ఉంటుంది అని అర్థం. ధ్యానంలో సాధకులకి జీవులందరిలో దేవుని దర్శించే స్థితి కలగడమే పరాకాష్ట. అంటే ఆ సాధకుడు అన్ని జీవుల్లోనూ కూడా దేవుని దర్శించగలగడం ఆ ధ్యానానికి పరాకాష్ట, అన్నిటికంటే ఇది ఉన్నతమైనది. అదే విశ్వతోముఖ స్థితి అంటే, అదే దేవి స్వరూపము అనేది దీని యొక్క భావం. అలాగే పురుష సూక్తంలో విరాట్ పురుషుడు వర్ణిస్తూ సహస్ర శీర్ష పురుష సహస్రాక్షి సహస్రపాద్ అంటారు. అంటే పరబ్రహ్మకి అనంతమైన శిరస్సులు, ముఖాలు, కన్నులు, చేతులు, పాదాలు ఉన్నాయి అని అర్థం. అంటే పరబ్రహ్మ సర్వవ్యాపి, అంతా పరమేశ్వరమయమే. జీవులందరూ కూడా పరబ్రహ్మ స్వరూపాలే. ఆ జీవులందరి నుంచి కూడా పరబ్రహ్మ విశ్వమంతా వీక్షిస్తున్నది అని దానికి అర్థం. కనుక పరబ్రహ్మ శక్తి స్వరూపమైనటువంటి దేవి కూడా విశ్వవ్యాపకమైనది అని దీనికి భావం. అలాగే సహస్ర శీర్షవదన సహస్రాక్షి సహస్రపాద్ అనే 3 నామాలు ఉన్నాయి. 282, 283, 284 నామాలు. ఈ నామాల యొక్క వివరణ కూడా ఇక్కడ అన్వయం చేసుకోవచ్చును విశ్వతోముఖి అనే చోట. అలాగే మహాన్యాసరుద్రంలో ఉన్నటువంటి తైత్తిరీయ మహానారాయణంలో ఉన్నటువంటి మంత్రం విశ్వత చక్షుడితో విశ్వతోముఖో విశ్వతో హస్తవుత విశ్వతస్పాద్ సంబాహుభ్యాం నమది సంప్రత్రైడ్యావా పృథివీ జనయన్ దేవ ఏక అని చెప్తుంది. అంటే ఆ మంత్ర సారాంశం కూడా ఏంటంటే విశ్వమంతా వ్యాపించిన పరబ్రహ్మకు చక్షులు అంటే నేత్రాలు, ముఖము విశ్వతోముఖము, విశ్వ హస్తాలు, విశ్వతస్పాత్ సంబాహుభ్యాం అంటారు. బాహువులు నమది సంప్రదాయా పృథివీ దేవ ఏక అంటే పాదాలు అన్నీ కూడా విశ్వమే, విశ్వం యొక్క భాగాలే అనేటువంటి సారాంశం కూడా ఈ విశ్వతోముఖి అనే భావాన్ని చెబుతూ ఉంటుంది. అన్ని లోకాల్లోనూ వ్యాపించి ఉన్నటువంటి విశ్వరూపిణి కనుక దేవి సర్వసాక్షి కనుక ఆమె విశ్వతోముఖి. అంటే మొత్తం చూడబడుతూ ఉంటుంది. ఆవిడ విశ్వాన్ని అంతటినీ చూస్తూ ఉంటుంది కాబట్టి
విశ్వతోముఖి అని అర్థం. అలాగే భగవద్గీతలో భగవానుడు 11వ అధ్యాయం విశ్వరూప సందర్శన యోగంలో అర్జునుడు పొందిన అనుభూతే విశ్వముఖ స్థితి అంటారు. ఏమంటాడు ఆయన? అనేక బాహూదర వక్ర నేత్రం పశ్యామి త్వాం సర్వతోనంత రూపం నాంతన్న మధ్యం న పునస్తవాయం పశ్యామి విశ్వేశ్వర విశ్వరూప అంటాడు. అంటే విశ్వానికి అధిపతి విశ్వేశ్వర విశ్వరూప నిన్ను అంతటా కూడా అనంతమైన హస్తాలు, ఉదరాలు, ముఖాలు, నేత్రాలు గలవారిగా అనంత రూపులుగా చూస్తున్నాను. నీ యొక్క మొదలు, మధ్యము, తుది నాకు కనిపించట్లేదు అని విశ్వరూపాన్ని చూసినటువంటి అనుభూతిని వివరించాడు అర్జునుడు. ఈ నామంలోనూ, ఈ 2 నామాల్లోనూ కూడా విరజా విశ్వముఖి అనేటువంటి ఆ 2 నామాల్లోనూ కూడా విరజాదేవతా మంత్రం ఒకటి నిక్షిప్తంగా ఉంది. ఆ మంత్రం వ్రీం విరు విరాజే ఝూం ఝూం విశ్వముఖి హూం హూం ఫట్ స్వాహా అని. అన్ని దిక్కులందు కూడా ముఖమును కలిగినది, విశ్వమే తన ముఖముగా కలిగినది అని దేవి అని నామ యొక్క భావం. అంటే జీవులందరి ముఖాలు తానే అయినది, తనవే అయినది, విశ్వానికి అంతటికీ కూడా ముఖంగా ఉన్నది, అభిముఖంగా ఉన్నది, విశ్వవ్యాపకమైనది, సర్వసాక్షి, ధ్యానం చేసేవారికి అభిముఖంగా ఆవిర్భవించేది అని విస్తృతమైన భావం ఈ నామంలో ఉంది. సృష్టిలో అన్ని కర్మలకి సాక్షిభూతంగా ఉండేటటువంటి శక్తి ప్రభావాలు కలిగినది. పరబ్రహ్మ స్వరూపాలైనటువంటి సర్వలోక జీవుల ముఖాలుగా వ్యక్తమయ్యేది. చరాచరాల్లో త్రివిధ శక్తులుగా, మిథ్యాశక్తి, జ్ఞానశక్తి శక్తులుగా, సుప్త చైతన్యంగా, చైతన్య కాంతి మయూఖాలే, ఆ వికాసాలే దేవి యొక్క విశ్వతోముఖ విన్యాసాలు అని పరోక్ష విశేష భావం. ఆ సర్వజీవ సుఖి, సర్వదేవ ప్రముఖి, గర్వదర్ప విముఖి, సర్వార్థ సుముఖి, సర్వతోముఖి ఆ పరమేశ్వరే. జీవులందరి ద్వారా విశ్వానంతటినీ కూడా చూస్తున్న దేవి అన్నటువంటి కింద నామం విశ్వతోముఖి అనే నామం ఆ విశ్వాన్నే తన ముఖంగా కలిగినది అనే భావాన్ని సుందరంగా సూచించింది. విశ్వతోముఖి అన్నప్పుడు ముఖం ఉపలక్షణంగా చెప్పాలి, అంటే ముఖ్య లక్షణం కాకుండా 2వ లక్షణంగా చెప్పాలి. అంటే అన్నిట్లోనూ కూడా దాని అర్థం ఏంటంటే అన్నిట్లోనూ కూడా అన్ని చోట్ల అన్ని అవయవాలు కలిగినది అని అసలు అర్థం. ఒక ముఖమే కాకుండా అన్ని అవయవాలు అన్ని చోట్ల విశ్వమంతా కలిగింది అని అర్థం. అంటే అచింత్యమైనటువంటి ఊహించలేనటువంటి శక్తి కలది అని అంతరార్థం. ధ్యానం చేసేవారికి అభిముఖంగా కూర్చుని ఆవిర్భవిస్తుందని, అంటే ఎదురుకుండా వచ్చి కనబడుతుందని, పరబ్రహ్మ స్వరూపాలైనటువంటి జీవులందరిలో కూడా దేవిని దర్శించేటువంటి స్థితిని ప్రసాదిస్తుందని, అన్ని లోకాల్లోనూ వ్యాపించి ఉన్నటువంటి సర్వసాక్షి అయినటువంటి దేవి అనేటువంటి ఆమె యొక్క విశ్వరూపకత్వాన్ని చెప్పింది ఆ నామం. విశ్వరూపిణి అయినటువంటి దేవి ఏ విధంగా తెలియబడుతుందో చెప్తుంది వచ్చేటటువంటి నామం ప్రత్యేక రూప అనే నామం. ఈ ప్రత్యేక రూప అనే నామానికి అర్థం అంతర్దృష్టితో తెలుసుకునే రూపం కలిగినది అని. దీని యొక్క భావార్థ శ్లోకం బాహ్యదృష్టిన దృశ్యమాన మహిమాంతర్భాస చిద్రూపయా యా పంచేంద్రియ మోహపాశ నేదాంతర్యాత్మయాకారయా ప్రత్యక్కారణ శోధనాద్భుత వరశక్తిర్మయా భాసయా ప్రత్యగ్రూప అపారసారస కృపా శ్రీపురీ శారదా. బాహ్యదృష్టిన దృశ్యమాన మహిమాంతర్భాస చిద్రూపయా అన్నారంటే బాహ్యమైన దృష్టికి కనపడకుండా లోపల జ్ఞాన రూపంలో ప్రకాశించేటువంటి శక్తి కలది. యా పంచేంద్రియ మోహపాశ నేదాంతర్యాత్మయాకారయా అన్నారంటే పంచేంద్రియాలని మోహపాశాలతో నియంత్రించేటువంటి అంతరాత్మ స్వరూపమైనది. ప్రత్యక్కారణ శోధనాద్భుత వరశక్తిర్మయా భాసయా అన్నారంటే జీవుల యొక్క మూల కారణాన్ని పరిశోధించితే అద్భుతమైనటువంటి అంతఃశక్తిగా భాషించేది. ప్రత్యగ్రూప అపారసారస కృప అన్నారంటే అపారమైన దయారసంతో నిండి అంతర్దృష్టితో తెలుసుకునేటువంటి రూపం కలిగినటువంటి ఈశ్వరి అని.
ప్రత్యక్ అంటే లోపల, వెనుక అని, ఆది అని అర్థాలు, మొదలు అని అర్థాలు. అంటే అనాదిగా దేహాల్లో ఆత్మరూపంలో అంతర్గతంగా ఉంటూ అంతర్దృష్టికి మాత్రమే గోచరించే దేవి అని అర్థం. అంతర్ముఖ సమారాధ్య అనే నామం కూడా వస్తుంది. అలాగే ప్రత్యక్ అంటే ప్రతికూలమైన గతి కలిగినది, అంటే బాహ్యంగా ఉన్నది అనుకూలమైన గతి. అంతర్ముఖమైన అంటే ప్రతికూలంగా అంతర్ముఖమైన గతి అంటే నడక అని అర్థం. అంటే అనుకూలమైన గతి బాహ్య దృష్టి, ప్రతికూలమైన గతి అంతర్ముఖ దృష్టి, అంటే అంతర్ముఖ సృష్టి స్వరూపమైనది అని భావం. అలాగే పరాంచికాని వ్యత్రుణ స్వయంభూ తస్మాత్ పరాజ్ఞ పశ్యది అంతరాత్మన్ అని వేదంలో చెప్పబడింది. అంటే ఇంద్రియాలు సాధారణంగా బయటికి చూస్తూ విషయ జ్ఞానాన్ని గ్రహిస్తాయి. లోపలికి దృష్టి సారించడం, లోపలికి చూడడం, అంతరాత్మను చూడడం వాడికి రాదు. అవి అంతర్దృష్టి పట్ల అసలు ఆసక్తే లేని వాడికి, ఇంద్రియాలకి లోపల చూడాలనే ఆసక్తి కూడా వాటికి ఉండదు. ఎందుకంటే బయటకు కనిపించేటువంటి దాన్ని కూడా వింత వింత ప్రపంచం కనపడుతుంది కాబట్టి బయట చూడడానికే ఇష్టపడతాయి అవి. కానీ లోపలికి చూసే పని మనసు కానీ బుద్ధి కానీ చేయాలి. అంటే ఇంద్రియాలు విషయాలను విడిచిపెట్టి మనసు ఆజ్ఞతోటి అంతరాత్మ వైపుకు చూడగలగడం అంతర్ముఖత్వం అంటారు. అదే ప్రత్యేకముఖత్వం అని చెప్పబడుతుంది. అలా లోపలికి చూడగలిగితే ఇంద్రియాలతో కూడినటువంటి దేహాల్ని నియంత్రించేటువంటి ఆత్మను దర్శించడం సాధ్యమవుతుంది. అలా లోపలికి చూడబడేది అంతర్ముఖ జ్ఞానంతో తెలుసుకొనబడేటువంటి స్వరూపం కలిగినది, అంటే ఆత్మస్వరూపిణి అని అర్థం. ప్రత్యేక రూప అంటే ఆత్మస్వరూపిణి అని అర్థం. అలాగే అంతరాత్మకి అభిముఖంగా ఉన్నటువంటి స్వరూపం కలిదేవి అని కూడా దీని యొక్క భావం. అలాగే ప్రత్యక్ చితీ రూప అనే నామం కూడా ఇందుకు ముందు చెప్పడం జరిగింది, 366 నామం. ఆ నామం యొక్క భావం కూడా ఇక్కడ అన్వయం చేసుకోవచ్చును. ఆత్మలకి మూల కారణమైనటువంటి పరమాత్మే అంతర్ముఖంగా తెలుసుకోబడేది కనుక ఆ పరమాత్మ స్వరూపిణి దేవి అని మరొక భావం. ప్రత్యక్ అంటే వెనుక అని చెప్పుకున్నాం కదా, అంటే ఆత్మలకి వెనుక అంటే ఆదిలో మొట్టమొదటి ప్రారంభ స్థితిలో ఆత్మలకి మూలమైనది ప్రత్యక్ష స్థితి. ఆ స్థితి స్వరూపం దేవి అని భావం. అలాగే ఎప్పుడూ కూడా సదాశివుల్లో లీనమై అంతర్ముఖమైన స్థితిలో ఉంటుంది కనుక బ్రహ్మైక్య రూపిణి ఆవిడ ప్రత్యేక రూప అంటే అర్థం. అలాగే దేవి యొక్క పరారూపం అనుపాస్యమైనది, అంటే ఉపాసించడానికి వీల్లేదు. ధ్యానం ద్వారా మాత్రమే తెలుసుకోబడేది, ధ్యానం ద్వారా మాత్రమే, అనుభూతి ద్వారా మాత్రమే తెలుసుకోబడేది పరారూపం. కేవలం ధ్యాన సమాధి స్థితుల్లో మాత్రమే అనుభూతి పొందగలిగేది అది. కానీ ప్రత్యేక రూపం అంటే ఉపాస్యమైనది, అంటే సగుణ రూపంలో ఉపాసించదగినది అని శ్రీ విద్యాపరమైన భావం ఇది. అలాగే కాళిదాస్ గారు కుమార సంభవంలో ఉమాదేవిని వర్ణిస్తూ ఉంటారు. అక్షచక్ర నివహైర్క సంఖ్యయా స్వస్వధర్మ నివాం గ్రసస్యుమే చిచ్చమత్కరణ నిర్ణయస్తదే ప్రత్యకుల్లసతి తత్పదం గత. ప్రత్యక్ ఉల్లసతి తత్పదం గత అంటారు. అంటే దేవి విమర్శ రూప, ప్రత్యేక రూప అంటే ప్రత్యేక స్వరూపంలో, ఆ ప్రత్యేక స్వరూపంలో ఆమె తత్పదం గత అటువంటి పదాన్ని చేరుకుంది అని అర్థం. అంటే ఉమాదేవి అంటే పార్వతీదేవి తపస్సులో ఆ ప్రత్యేక రూపాన్ని చేరుకుంది అని అర్థం. అంతర్దృష్టితో తెలుసుకునే రూపం కలిగిన దేవి అని ఈ నామ యొక్క భావం. అంటే ప్రత్యేకంగా ప్రతికూలమైన గతి అని అనుకున్నాం కాబట్టి ప్రతికూలమైన గతి స్వరూపమైనది, అంతర్ముఖ జ్ఞానంతో తెలుసుకోబోయేటువంటి స్వరూపం కలిగినది, అంటే ఆత్మస్వరూపిణి, అంతరాత్మకు అభిముఖంగా ఉండేది, ఆత్మలకి మూల కారణమైనటువంటి పరమాత్మని అంతర్ముఖంగా తెలుసుకునేది, ప్రత్యక్ష స్థితి రూపమైనది, పరమాత్మ స్వరూపిణి, బాహ్యమైన దృష్టికి అదృశ్యంగా లోపల జ్ఞానం రూపంలో ప్రకాశించేటువంటి శక్తి అని విస్తృతమైన భావం ఈ నామంలో ఉంది. దేవి అన్నిటికీ సాక్షి స్వరూపంగా మోక్ష సాధనమైనది, పరబ్రహ్మను దర్శించేటటువంటి జ్ఞాన దృష్టి, అంతర్దృష్టి స్వరూపురాలు, అవ్యక్తమైన బ్రహ్మస్వరూపం కలది అని అంతరార్థాలు ఉన్నాయి ఈ నామంలో. ఆ ప్రత్యేక జ్ఞానరూప, సత్వస్వరూప, నిత్య ప్రభాస, సత్య నిరూప, తేజ ప్రతాప,
ప్రజ్ఞా ప్రదీప ఆ పరమేశ్వరే. అంతర్ముఖ జ్ఞానంతో తెలుసుకోబడేటువంటి స్వరూపం కలది దేవి అన్నటువంటి కింద నామం, ప్రత్యేక రూప అనే నామం అంతర్గతంగా జ్ఞానం రూపంలో ఉంటుందని, ఆత్మలన్నిటికీ మూల కారణమైనటువంటి పరమాత్మ స్వరూపమని, సృష్టి ప్రారంభ స్థితిలో ఆత్మలకి మూలమైనదని, ధ్యాన సమాధి స్థితుల్లో మాత్రమే అనుభూతిని ఇచ్చేదని, అంతరాత్మకి అభిముఖంగా ఉన్నటువంటి స్వరూపం కలది అని వివరించింది ఆ నామం. ఇంద్రియాల దృష్టిని బాహ్య విషయాల నుంచి మళ్లించి అంతరాత్మ వైపుకి చూడగలగడం, దానితో ఆత్మదర్శనం సాధించమని, ఆ ఆత్మ సందర్శనమే పరమార్థము అనేటువంటి సందేశాన్ని ఇచ్చింది ఆ నామం. పరబ్రహ్మైక్య స్వరూపిణైనటువంటి దేవి మరో స్వరూపాన్ని, గుణాలని వివరిస్తోంది వచ్చేటువంటి నామం పరాకాశ అనే నామం. ఈ పరాకాశ అనే నామానికి అర్థం పరాకాశ స్వరూపమైనది, పరమనే ఆకాశం యొక్క స్వరూపం కలిగింది. దీనికి భావార్థ శ్లోకం అంతర్వ్యాప్త ప్రకాశ సంయుత మహాకాశాన్ బహిర్వ్యాప్త ఆకాశాన్ ధ్యాన తపాది యోగయుత సంధానత్వ శక్తి ప్రదా సూక్ష్మాకారక దహ్రశోభిత పరాకాశాఖ్య ప్రఖ్యాతయా పాపౌఘాది వినాశ శక్తి మహిత సిడ్నీపురీ శారదా. అంతర్వ్యాప్త ప్రకాశ సంయుత మహాకాశాన్ బహిర్వ్యాప్తయాకాశాన్ ధ్యానతపాది యోగయుత సంధానత్వ శక్తి ప్రదాన్ అంటే దేహాల లోపల్లో అంతర్వ్యాప్తంగా ఉన్నటువంటి మహాకాశాన్ని, బయట వ్యాపించినటువంటి ఈ భూతాకాశాన్ని అనుసంధించడానికి అవసరమైనటువంటి ధ్యానము, యోగము, తపముల రూపాల్లో శక్తిని ప్రసాదించేది. సూక్ష్మాకారగత రసోభిత పరాకాశాఖ్య ప్రఖ్యాతయా అంటే సూక్ష్మమైన ఆకారం కలిగినటువంటి దారం వద్ద, ధారాకాశం అనే ఆకాశం వద్ద ప్రకాశించేటువంటి పరాకాశ స్వరూపంగా ప్రసిద్ధమైనది. పాపౌఘాది వినాశ శక్తి మహిత అన్నారంటే పాప సంఘాలని నశింపజేసేటువంటి శక్తి కలిగినటువంటి ఈశ్వరి అని. మొట్టమొదటిగా పరబ్రహ్మ సంకల్పం నుంచి పంచభూతాత్మకమైనటువంటి సృష్టి నిర్మాణం జరిగే మధ్యలో ఈ సృష్టికి పూర్వం నిర్మించబడినవి 5 ఆకాశాలు. అవి పరాకాశం, అవ్యక్తాకాశం, మహదాకాశం, అహంకారాకాశం, తన్మాత్రాకాశం అని. ఆ తర్వాత వాటి తర్వాత 27 తత్వాలు, తన్మాత్రలు, త్రిగుణాలతో కూడినటువంటి నిర్మించబడింది ప్రస్తుతం కనపడుతున్న భూతాకాశం. వీటన్నిటికీ ముందు ఉన్నటువంటి మొట్టమొదటి పరాకాశ స్వరూపమైన దేవి అని దీనికి అర్థం. ఆకాశం అంటే చోటు అని అర్థం. పరాకాశం అంటే సూక్ష్మమైనటువంటి అత్యంత శక్తివంతమైనటువంటి చోటు. అంటే సృష్టికి ఆదిలో మొట్టమొదటిలో తేజోమయంగా, శక్తిమయంగా, అదృశ్యమానంగా, సూక్ష్మతమంగా ఉన్నటువంటి చోటు పరాకాశం. దాని నుంచే మిగతా ఆకాశాలు అంటే మిగతా చోట్లు, జీవులు, చరాచరాలు అన్నీ సృష్టించబడ్డాయి. అలా సృష్టికి మూల కారణమైనటువంటి ఆకాశ స్వరూపమైన దేవి అని దీని యొక్క భావం. ఇక పర అంటే బ్రహ్మము, కాశము అంటే వెలుగు అని అర్థం. పరాకాశ అంటే పరబ్రహ్మ యొక్క తేజస్వరూపమైన దేవి అని మరో భావం ఇందులో ఉంది. ఆకాశం అన్నిటికన్నా ఉత్కృష్టమైనది, గొప్పది అని చెబుతోంది ఛాందోగ్యోపనిషత్తు. అంటే పరమాత్మ స్వరూపమైన ఆకాశము అంతటా వ్యాపించినది అని అర్థం. అలాగే ఏష ఆకాశ ఆనందో న స్యాద్ ఆకాశ ఇది హోవాచ ఆకాశో హ్యై వైభ్యోజ్యాయాన్ ఆకాశ పరాయణం అనేటువంటి శృతులు చాలా చెప్పబడి ఈ శృతుల వలన ఆకాశ శబ్దం పరబ్రహ్మని చెబుతుంది. అంటే పరమే వ్యోమన్ ప్రతిష్ఠిత అంటుంది మరోచోటు శృతి. అంటే పరమైన ఆకాశమునందు ప్రతిష్ఠితంగా ఉన్నది. అంటే ఆకాశమే పరబ్రహ్మము. అటువంటి పరమైన ఆకాశం అంటే అంతకంటే ఉత్కృష్టమైన ఆకాశం పరబ్రహ్మమే. పరబ్రహ్మ భూతాకాశం కానటువంటిది, అన్నిటికీ మూలమైనటువంటి పరాకాశం యొక్క పరబ్రహ్మ స్వరూపిణి అని అర్థం. అలాగే ఆకాశస్థ లింగాత్ అన్న బ్రహ్మసూత్రం ఉంటుంది. ఆ బ్రహ్మసూత్రం ప్రకారం చూస్తే ఆకాశం అంటే పరబ్రహ్మం అని అర్థం. ఆ పరబ్రహ్మకు పరముగా ఉన్నది
అంటే కనుక పరాకాశ అని అర్థం. కూర్మపురాణంలో యస్య సా పరమాదేవి శక్తి ఆకాశ సంస్థిత అని చెప్పబడింది. అంటే ఆ పరాశక్తి ఆకాశ రూపంలో ఉన్నది అని అర్థం. ఇక్కడ ఆకాశం అంటే సర్వోత్కృష్టమైన పరాకాశం అని అర్థం. అందులోనే గుణపురాణంలోనే ఇంకో విధంగా ఇంకో చోట చెప్పబడింది. ఇత్తం విసా జగతో యోనిరేక సర్వాత్మిక సర్వనియామికా చ మాహేశ్వరీ శక్తి రణాది సిద్ధ వ్యోమాభిధానాది విరాజతీవా అని చెప్పబడింది. అంటే సర్వ జగత్తులకి కారణభూతురాలు, సర్వాత్మకురాలు, సర్వ నియామకురాలు అయినటువంటి ఆ మహేశ్వర శక్తి అనాదిగా మొట్టమొదటి నుంచి ఉన్నది. ఆకాశం అనే పేరుతోటి ప్రకాశిస్తున్నది అనేది దానికి అర్థం. ఆ పరాకాశంలో దేవి 16 సంవత్సరాల వయసు కలదిగా ప్రకాశిస్తుంది అని స్వచ్ఛంద సంగ్రహం అనేటువంటి గ్రంథంలో చెప్పబడింది. జీవుల దేహాల్లో హృదయం దగ్గర ఉండే చోటుని ధారాకాశం అంటారు. ఇది దేహాల్లో పాపం అంటని చోటుగా చెప్పబడింది మహానారాయణీయంలో. దారుం విపాపం యత్పుండరీకం అంటుంది. అంటే ఆ దహరాకాశం అనేది ఏ పాపాలు ఏ కల్మషాలు అంటనిది అని అర్థం. ఈ దహరాకాశానికి మూలమైనటువంటి పరాకాశ స్వరూపమైనది అంటే ఆత్మస్వరూపిణి దేవి అని దీని యొక్క భావం. అన్నిటికీ మూలమైనటువంటి పరాకాశం సమాధి స్థితి వల్ల కలిగే అనుభూతిని మాత్రమే కలిగిస్తున్నది. అంటే బహిర్యాగంలో ఈ చతుర్యాగాలు తీసుకుంటే బహిర్యాగంలో ధారాకాశాన్ని, అంతర్యాగంలో అహంకారాకాశాన్ని, రహోయాగంలో అంటే ప్రాణాయామ క్రియల ద్వారా యోగంలో తన్మాత్రాకాశాన్ని, మహాయాగంలో ధ్యానంలో మాదాకాశాన్ని, అవ్యక్తాకాశాన్ని, ఆ పైన సమాధి స్థితిలో పరాకాశాన్ని అనుభూతికి తెచ్చుకోవాలి అని యోగ తంత్రశాస్త్రాల యొక్క వివరణది. అలా చతుర్యాగ క్రమంలో పరాకాశ అనుభూతి వల్ల దర్శించబడేటువంటి రూపం కలిగిన దేవి కాబట్టి పరాకాశ అని అర్థం. అలాగే పరాకాశ అంటే పర ఆకాశ అని విడదీస్తే అక పాప దుఃఖేచ అని విశ్వకోశం చెబుతుంది. అంటే పర అంటే ఉత్కృష్టమైనటువంటిది, గొప్పదైనటువంటి, అక అంటే పాపాలు దుఃఖాలని, శ అంటే నశింపజేస్తుంది అర్థం. అంటే ఉత్కృష్టమైనటువంటి గొప్పదైనటువంటి పాపాలని దుఃఖాలని నశింపజేస్తుంది పరాకాశ అంటే దానికి అర్థం. అలాగే పరాకాశ అంటే సాటి లేనిది అనే అర్థం కూడా తీసుకోవచ్చును. ఎలా అంటే ప్రతీకాశము అనే పదానికి వ్యతిరేకమైన పదం పరాకాశం. ప్రతీకాశం అంటే ఉపమానము, సాటి కలిగినది అని అర్థం. కనుక పరాకాశ అంటే దానికి వ్యతిరేకమైనది, ఉపమానం లేనిది, సాటి లేనిది, ఉపమాన శూన్యురాలు అని అర్థం. అలాగే పరాక అంటే తపస్సు యొక్క ఫలం అని అర్థం. అంటే తపోఫలాన్ని అనుభవించేది పరాకాశ అంటే. పరాక అంటే తపోఫలము, శ అంటే అనుభవించేది, కాబట్టి తపోఫలాన్ని అనుభవించేది అని అర్థం. అలాగే స్వచ్ఛంద తంత్రం అనేటువంటి తంత్రశాస్త్ర గ్రంథంలో ద్వాదశాంతం లలాటోర్ధ్వం కపాలోర్ధ్వావసానకం జంగుళోర్ధ్వం శిరోదేశాత్ పరం వ్యోమ ప్రకీర్తిత అని చెప్పబడింది. అంటే దేహంలో నుదురికి పైన లలాటం పైన ద్వాదశ స్థానం అనే ప్రదేశం ఉంటుంది. అక్కడ కపాలం యొక్క పైభాగం అక్కడ అంతం అయిపోతుంది. ఆ పైన శిరస్సు నంగుళాల పైన పరాకాశం ఉన్నది అని అర్థం. ఆ పరాకాశ స్వరూపిణే దేవి అని భావం. అలాగే కాళిదాస్ గారు కుమారసింహం అంటారు కదా, అక్షరేంబర పరే నియత్రిజో ఎత్ర ఎత్ర సకలాచ దేవత తన్న వేద యదీవ హృచాంపరం ఫలం తద్విదాం తదితి హి స్ఫుటాశృతి అంటారు. అంటే అక్షరము నశించని పరాకాశం చేత నియంత్రించబడి సర్వదేవతలు సర్వవేద విజ్ఞానము కూడా ఫలములవుతున్నారు అని అర్థం. అంటే పరాకాశం అక్షరము, సర్వవేద విజ్ఞాన సారము, సర్వదేవ నిలయము అనే భావంలో ఆ పరాకాశమే దేవి అని భావం. ఈ నామంలోనూ భావాల శ్లోకంలోనూ ఒక రహస్యనామం ఉంటుంది, పరా అనే నామం. పరా అనే నామే ఉంది ఆ దేవికి. పరా ప్రచిచ్చితి రూపా పశ్యంతి పరదేవత అంటారు. ఇక్కడ పరా అంటే సృష్టికి ఆవరగా బయటగా ఉన్నదాన్ని పరా అంటారు. అంటే అది సృష్టికి ముందు ఉన్నది, ఇంద్రియాలకు అందనిది, అన్నిటికీ పరమైనది, నిర్వచించలేనిది, ఎటువంటి మార్పులు లేనిది పరబ్రహ్మస్వరూపిణి అని అర్థం పరా అంటే. ఈ పరా అనే నామం ఈ నామంలో గర్భితంగా ఉంది.
పరాకాశ స్వరూపమైన దేవి అని నామం యొక్క భావం. సృష్టికి మూల కారణంగా కాంతితో నిండినటువంటి పరాకాశ శక్తి స్వరూపిణి, పరబ్రహ్మ తేజస్వరూపమైనది, సర్వ జగత్తులకి కూడా కారణభూతురాలు, సర్వాత్మకురాలు, మహేశ్వర శక్తి అయినటువంటి ఆదిశక్తి, ఆత్మస్వరూపిణి, ఉత్కృష్టమైన గొప్పదైన పాపాలను దుఃఖాలను నశింపజేసేది, సాటి లేనిది, ఉపమానం లేనిది, ఉపమాన శూన్యురాలు, పరబ్రహ్మకి పరముగా ఉన్నది, తపోఫలాన్ని అనుభవించేది అని విస్తృతమైన భావాలు ఉన్నాయి నామంలో. ఆకాశాలలో మొట్టమొదటిది, అత్యంత తేజవంతమైనది, సర్వశక్తి సమన్వితమైనది అయినటువంటి పరాకాశమే దేవి అని ఇది సృష్టి విశేషం ఇందులో చెప్పబడింది. అలాగే సృష్టి ప్రకాశ, విశ్వ విలాస, విద్యా వికాస, ప్రజ్ఞా ప్రభాస, జ్ఞాన సంకాశ, ఆనంద నివాస ఆ పరమేశ్వరే. సృష్టికి మూల కారణమైనటువంటి పరాకాశ స్వరూపమైన దేవి అన్నటువంటి కింద నామం పరాకాశ అనే నామం దేవి యొక్క అనాదిత్వాన్ని, సృష్టి నిర్మాణ నిర్వాహకత్వాన్ని, తేజోరూపకత్వాన్ని, పరబ్రహ్మతత్వాన్ని, దుఃఖ పాప నాశకత్వాన్ని, ఉపమాన రాహిత్యాన్ని, అక్షరత్వాన్ని నిగూఢంగా చెప్పింది. ఆ పరబ్రహ్మ యొక్క తేజస్వరూపంగా మొట్టమొదటి పరాకాశ స్వరూపంగా దేవి సృష్టి కారకురాలు, వ్యాపకురాలు, సృష్టి పోషకురాలు, సృష్టి పాలకురాలు, సృష్టి నిర్వాహకురాలు అనేటువంటి సర్వసమర్థత్వాన్ని, అనంతత్వాన్ని అంతర్గతంగా దాచి చెప్పింది ఆ నామం. ఆకాశమే పరబ్రహ్మం అన్న భావంతో దేవి యొక్క బ్రహ్మతత్వం మరింత బలపడుతుంది. బ్రహ్మరూపమైనటువంటి దేవి జీవనాలనా విధానాన్ని వివరంగా చెబుతోంది వచ్చే నామం ప్రాణద అనే నామం. ఈ ప్రాణద అనే నామానికి అర్థం ప్రాణాలను ఇచ్చేది అని. దీనికి భావార్థ శ్లోకం త్వక్చక్షాదిక ఇంద్రియాధృత ఘనశక్తి ప్రదా జీవదా వృద్ధిక్షీణ గుణాది ఐహిక విలక్షణ్యాద్యజీతాత్మయా దేహాంతర్య సమస్త ప్రాణ నిలయ శక్తి త్వయా ప్రాణదా జీవజ్జీవ ప్రణీత శక్తి వరదా సిడ్నీపురీ శారదా. త్వక్చక్ష్వాదిక ఇంద్రియాధృత ఘనశక్తి ప్రదా జీవదా అన్నారంటే చర్మము, కన్నులు ఇటువంటి ఇంద్రియాలతో కూడినటువంటి దేహానికి జీవ చైతన్యాన్ని కలిగించేటువంటి గొప్ప శక్తిని ప్రసాదించేది. వృద్ధిక్షీణ గుణాది ఐహిక విలక్షణ్యాద్యజీతాత్మయా అన్నారంటే వృద్ధి అంటే పెరుగుదల, క్షీణం అంటే నాశం, అటువంటి పెరుగుదల నాశం వంటి దైహిక ఐహిక లక్షణాలకి అతీతమైనటువంటి అదృశ్య శక్తిని ఇచ్చేది. దేహాంతర్య సమస్త ప్రాణ నిలయ శక్తి త్వయా ప్రాణదా అన్నారంటే జీవుల దేహాల లోపల ప్రాణస్వరూపంగా ఉండే శక్తి అయినది, ప్రాణాలను ప్రసాదించేది. జీవజ్జీవ ప్రణీత శక్తి వరదా అన్నారంటే జీవులకి జీవము అనేటువంటి చైతన్య శక్తిని ఇచ్చేటువంటి ఈశ్వరి అని. ఈ దేహాల్లో ఇంద్రియాలన్నీ కూడా పనిచేయడానికి అవసరమైనటువంటి చైతన్య శక్తి, దానికి మూలమైనటువంటి ప్రాణాలని ప్రసాదించే దేవి అని అర్థం. ఈ దేహానికి ఉన్నటువంటి వృద్ధి క్షయాలు అంటే పెరుగుదల, తరుగుదల, ఎదుగుదల, కృషించడము, అలాగే పెరుగు, తరుగు ఈ ఇత్యాది లక్షణాలన్నిటికీ కూడా అతీతంగా దేహాన్ని నడిపిస్తూ జీవుల యొక్క జీవన విధానాన్ని నడిపించే ప్రాణశక్తిని ఇచ్చేది దేవి అని భావం. నా ప్రాణేన నాపానేన మర్త్యో జీవతి కశ్చన అంటుంది శృతి. అంటే కేవలం ప్రాణము, అపానము ఇటువంటి వాటి వల్ల మనిషి జీవించడు. వాటిని మించినటువంటి దైవశక్తి, పరమాత్మ యొక్క ఆసక్తి అవసరము. అవే ప్రాణాలకి శక్తినిచ్చేవి అని దీని యొక్క అర్థం. అంటే ఆ ప్రాణాలకి శక్తినిచ్చేటువంటి ప్రాణదా అనే దేవి. అలాగే దేహాల్లో రెండు రకాల పదార్థాలు ఉంటాయి, పదార్థ భేదాలు ఉంటూ ఉంటాయి. ఒకటి అశనాలు, రెండవది అనశనాలు. అంటే అశనం అంటే పచనమై జీర్ణమైపోయేవి, అనశనం అంటే జీర్ణమయ్యాక బయటకి నెట్టబడేవి.
అవి నిరంతరం ఒకదానిలోంచి ఒకటి మారుతూ ఉంటాయి. అవి మారుతూ శరీరాల యొక్క వృద్ధి క్షయాలకి కారకం అవుతాయి అవి. అందుకే పురుష సూత్రంలో శాసనానసనే అభి అని చెప్పబడింది. అంటే దాని యొక్క మంత్రార్థం ఇదే. అసనము అనసనము కూడా కలిసి ఉన్నది, రెండుతో కూడి ఉన్నది అర్థం. ఆ నిరంతర మార్పులు కలిగించేవి పాచకాగ్ని, రేచకాగ్ని అని రెండు అగ్నులు. ఆ అగ్నులు పనిచేయడానికి కావాల్సినటువంటి శక్తినిచ్చేవి ప్రాణాలు. ఆ ప్రాణాలను ప్రసాదించేది దేవి అని దీని యొక్క అంతర్గత భావం. తైత్రీయ ఉపనిషత్తులో భృగువల్లిలో అంటారు కదా, భృగు మహర్షి తండ్రి అయినటువంటి వరుణ మహర్షి యొక్క ఆదేశం మేరకి తపస్సు చేసి ప్రాణో బ్రహ్మ అంటే ప్రాణమే బ్రహ్మ అని తెలుసుకుంటాడు. అంటే ఆ పరబ్రహ్మ స్వరూపాలైనటువంటి ప్రాణాలను ప్రసాదించే దేవి అని భావం. అలాగే కౌశీతక బ్రాహ్మణంలో ప్రాణోస్మి ప్రజ్ఞాత్మ తం మాం ఆయురమృతోపాస్వ అని చెప్పబడింది. అంటే నేనే ప్రాణాన్ని, ఆ ప్రాణం చేసే ప్రజ్ఞను కూడా నేనే, అటువంటి నన్ను ఆయువుగా అమృతములుగా ఉపాసించు అని అర్థం. అంటే ప్రాణాలకి చైతన్య ప్రజ్ఞను ప్రసాదించే దేవి అని దీని యొక్క భావం. దేవి యొక్క పరబ్రహ్మ స్వరూపంలో చూస్తే ఆవిడ పరబ్రహ్మ స్వరూపంగా ఉన్నప్పుడు అసలు స్పందన ఉండదు. పరబ్రహ్మ దేవి ఒకటే అయినప్పుడు అసలు స్పందనమే ఉండదు. ఆ పరబ్రహ్మ నుంచి ఇదంతా సృష్టి గురించి చెప్పుకొస్తున్నప్పుడు ఈ విషయం వస్తుంది ఇదంతా. అంటే పరబ్రహ్మగా ఉన్నప్పుడు దేవి కూడా పరబ్రహ్మే కాబట్టి అప్పుడు స్పందనం ఏమి ఉండదు, చైతన్యం ఏమి ఉండదు, అలాగే ఉంటుంది. పరబ్రహ్మ నుంచి బయటికి వచ్చిన సంకల్పమే ఆ స్పందనకి కారణం. అంటే ఆ సంకల్పమే దేవి. అలా బ్రహ్మం నుంచి యువతలకు వచ్చినటువంటి దేవికి బ్రహ్మానికి మధ్యన అనుసంధానమే ప్రాణం. అదే సంకల్పం. ఆ సంకల్పం అంటే దేవి బ్రహ్మాన్ని చేరడానికి ఇష్టపడుతుంది. అంటే సంకల్ప రూపం కాబట్టి మళ్ళీ పరబ్రహ్మాన్ని చేరడానికి ఇష్టపడుతుంది. కానీ సంకల్పము అంటే సృష్టి కార్యం నిర్వహించాలి కదా, మరి అందుకని సృష్టికి పూనుకుంటుంది. అంటే ఇలా బ్రహ్మం వైపు సృష్టి వైపు కూడా ఊగిసాడుతూ ఉంటుంది. అంటే బ్రహ్మము సృష్టి రెండు లక్ష్యాలు దేవికి ఆవిడికి. అంటే ఒకటి బ్రహ్మం వైపు చేరాలని, రెండో సృష్టి చేయాలని, ఆ సంకల్పం సఫలం చేయాలని. ఈ రెండింటి మధ్య ఊగిసలాడుతూ ఆ రెండు కూడా లక్ష్యాలే ఆమెకి. ఆ ఊగిసలాట వలననే కాలము, ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఏర్పడతాయి. ఆ ఉచ్ఛ్వాసంలో ఉన్నప్పుడు సృష్టికి పూనుకోవడం, నిశ్వాసంలో ఉన్నప్పుడు బ్రహ్మను తలుచుకోవడం, వీటి వలన స్పందన ఏర్పడుతుంది. ఆ స్పందన వలన ప్రాణము, కాలము ఏర్పడతాయి. ఇవి విశ్వజనీయమైన కాలము, విశ్వజనీయమైన ప్రాణము. ఇవి తర్వాత సృష్టిలో కూడా వస్తాయి. ఆ ఉచ్ఛ్వాసంలో సృష్టి యొక్క పురోగమనం అంటే ముందుకు సాగడం, నిశ్వాసంలో తిరోధానము అంటే లయం అయిపోవడం చేస్తుంది దేవి. అలా ఏర్పడిన ప్రాణాలే ఒక్కడైనటువంటి పరబ్రహ్మ నుంచి అనేకమైనటువంటి జీవుల రూపాల్లో స్పందనను కలిగించి చైతన్యాన్ని ఇస్తాయి. అంటే ఒక్కడే ఏకో బ్రహ్మ అన్నట్టుగా ఒక్కడే అతడిగా ఉన్నటువంటి బ్రహ్మం అనేకంగా తానుగా జీవుడుగా ఏర్పడడానికి దేవి యొక్క ఉచ్ఛ్వాసం వినియోగపడుతుంది. అంటే దేవి ఉచ్ఛ్వాసంలో జీవులు, సృష్టి ఇవన్నీ ఏర్పడతాయి. నిశ్వాసంలో ఆ జీవులు, సృష్టి మళ్ళా పరబ్రహ్మలో లయమైపోతాయి. అంటే అలా జీవులందరికీ తన ఉచ్ఛ్వాసం ద్వారా ప్రాణాలను ప్రసాదిస్తుంది అని సృష్టిపరమైనటువంటి రహస్య విశేషంలో ఉన్నది. బ్రహ్మాండం నుంచి పిండాండం వరకు, అంటే పిండాండం అంటే మన దేహాల వరకు కూడా ప్రాణాన్ని తీసుకుని వచ్చేటువంటి శక్తి గాయత్రి అని తంత్రశాస్త్రం చెబుతుంది. ఆ పాంచభౌతిక ప్రాణం ఉచ్ఛ్వాస నిశ్వాసాల రూపంలో దేహాన్ని జీవింపజేస్తుంది. ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసాల మధ్య ఒక సంధ్య ఉంటుంది, సంధ్యాకాలం ఉంటుంది. అది ఒక శూన్యకాలం. అది ఆ ఉచ్ఛ్వాసానికి నిశ్వాసానికి మధ్యలో ఒక శూన్యకాలం ఉంటుంది. ఆ శూన్యంలో దేవి పూర్ణ పరమాత్మ రూపంలో ఉండి మళ్ళీ ఆ ఉచ్ఛ్వాస రూపంలో ప్రాణాన్ని లోపలికి ఆకర్షించేటువంటి సంధ్యాదేవియే ప్రాణద. అదే ప్రాణగాయత్రి అంటారు. అందుకే ఉచ్ఛ్వాస నిశ్వాసర్యోర్మధ్యగత సంధ్యాయాం పునః ప్రాణ ప్రతిష్ఠిత స్పంద చైతన్య శక్తి స్వరూపిణ్యై నమః అని దేవి స్తుతించబడుతుంది. ఈ నవావరణ స్తోత్రాల్లో అక్కడను పూజ చేసేటప్పుడు ఆ విధంగా దేవి స్తుతిస్తారు. అంటే ఆ మధ్య స్పంద చైతన్య శక్తి స్వరూపిణి అని. ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసయోర్ మధ్యగత సంధ్యాయాం పునః ప్రాణ ప్రతిష్ఠిత
స్పంద చైతన్య శక్తి స్వరూపిణ్యై నమః అని. ఈ ప్రాణగాయత్రికి 12 వ్యాహృతులు ఉంటాయి. అందులో మొట్టమొదటి ఉచ్ఛ్వాసము నిశ్వాసము 2 వ్యాహృతులు అవి. అలాగే ఆ ఉచ్ఛ్వాసంలో మళ్ళా పంచ ప్రాణాలు పంచ ఉప ప్రాణాలు కలిపి మొత్తం అవి 2 ఇది 10 కలిపి 12 వ్యాహృతులు అవుతాయి. ఈ వ్యాహృతుల చేత దేవి అందరి శరీరాలని కాపాడుతోంది. అథర్వణ వేదంలో చెప్పారు కదా, పిండాండమైనటువంటి శరీరాన్ని గాయము అని చెప్పబడింది అథర్వణ వేదంలో. అంటే గాయమును రక్షించేది కాబట్టి గాయత్రీ దేవి ప్రాణద అని పిలువబడుతుంది. ఈ ప్రాణాలను ప్రసాదించే దేవి అని ఈ నామం యొక్క భావం. దేహాలకు అవసరమైనటువంటి చైతన్య శక్తి మూలకాలైనటువంటి పరబ్రహ్మ స్వరూపాలైనటువంటి ప్రాణాలను ప్రసాదించేది, ఆ ప్రాణాలకి చైతన్య ప్రజ్ఞను ప్రసాదించేది. స్పంద చైతన్య శక్తి స్వరూపిణి, పరబ్రహ్మ సంకల్ప స్వరూపిణి. దేహాల యొక్క వృద్ధిక్షయాలకు అంటే పెరుగుదలకు తరుగుదలకు కూడా అతీతమైనటువంటి జీవశక్తి. దేహాల లోపల ప్రాణము ఉపప్రాణాల స్వరూపంగా ఉండేటువంటి శక్తి. వ్యాహృతుల చేత శరీరాలను సంరక్షించేటువంటి చైతన్య స్ఫూర్తి దేవి అని దీని యొక్క విస్తృతమైన భావం. ఆ ప్రాణశక్తిద, జ్ఞాన సర్వద, సర్వరక్షద, జీవమోక్షద, ప్రజ్ఞా ప్రభావద ఆ పరమేశ్వరే. ప్రాణాలను ప్రసాదించే దేవి అన్నటువంటి కింద నామం ప్రాణద అనే నామం జీవుల యొక్క జీవన విధానాన్ని నడిపించేటువంటి ప్రాణశక్తిని ఇచ్చేది, ఆ ప్రాణాలకి చైతన్య ప్రజ్ఞను కల్పించేది అని పరోక్షంగా చెప్పింది. తన యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసాల ద్వారా జీవులకి ప్రాణాలను అనుగ్రహించడంతో పాటుగా వారి శరీరాలను కూడా నిరంతరం రక్షిస్తూ ఉంటుంది అనేటువంటి సృష్టి నిర్వహణ రహస్యాన్ని కూడా అందించింది ఆ నామం. ప్రాణం పరబ్రహ్మ అన్నటువంటి వేదవాక్యం ప్రకారం పరబ్రహ్మతత్వాన్ని జీవులందరికీ కూడా ప్రాణ రూపంలో అందిస్తుంది అన్నటువంటి విశేష భావం కూడా చెప్పింది ఆ నామం. జీవకోటికి సంజీవకరణి అయినటువంటి దేవి ఏ రూపంలో వారిని సంభావిస్తూ సంరక్షిస్తూ నిర్వహిస్తూ ఉంటుందో చెబుతోంది వచ్చేటటువంటి నామం ప్రాణరూపిణి అనే నామం. ఈ ప్రాణరూపిణి అనే నామానికి అర్థం ప్రాణాల యొక్క రూపంలో ఉండేది, ప్రాణస్వరూపంలో ఉన్నది. దీని యొక్క భావార్థ శ్లోకం దేహవ్యాప్త ప్రధాన సారస గుణా దివ్యాద్భుతావేశిణీ పంచద్వాయుయుత శరీర చరిత శక్తి ప్రభాభాసిని జీవాందోహదకారిణి సకల లోకాలోక సంచారిణి బ్రహ్మతత్వక ప్రాణరూపిణి మణి సిడ్నీపురి శారదాన్. అంటే దేహవ్యాప్త ప్రధాన సారస గుణా దివ్యాద్భుతావేశిణి అన్నారంటే దేహాల్లో అంతటా కూడా చైతన్య లక్షణంగా ఉండేటువంటి దివ్యమైన అద్భుతమైన రూపం కలిగినది. పంచద్వాయుయుత శరీర చరిత శక్తి ప్రభాభాసిని అన్నారంటే 5 ప్రాణవాయువులతో కూడినటువంటి శరీరానికి చలనశక్తిగా ప్రకాశించేది, జీవశక్తిని దోహదపరిచేది. జీవాందోహదకారిణి అన్నారంటే జీవశక్తిని దోహదపరిచేది. సకల లోకాలోక సంచారిణి అన్ని లోకాల్లోనూ కూడా సంచరించేది. బ్రహ్మతత్వక ప్రాణరూపిణి మణి అన్నారంటే పరబ్రహ్మతత్వమై ప్రాణాల రూపంలో ఉండేటువంటి ఈశ్వరి అని. దేహాలకి చైతన్య శక్తి కలిగించేవి ప్రాణాలు. ఇంతకుముందు ప్రాణద అనే నామం దగ్గర చెప్పుకున్నట్లుగా ఆ చైతన్య శక్తి ప్రజ్ఞను కలిగిస్తాయి. అవి ఆ ప్రాణాలు 5 రకాలు చెప్పబడ్డాయి. ఆ 5 రకాల ప్రాణాల స్వరూపమైన దేవి అని అర్థం. బృహదారణ్యకోపనిషత్తులో అయితే ప్రాణో బ్రహ్మ కం బ్రహ్మ ఖం బ్రహ్మ అని చెప్పబడింది. అంటే ప్రాణమే బ్రహ్మము, కమ్ అన్నా ఖమ్ అన్నా కూడా బ్రహ్మమే అని నిర్ధారణ చేయబడింది. అంటే ప్రాణమే బ్రహ్మ కాబట్టి ప్రాణరూపిణి అంటే బ్రహ్మరూపిణి అని భావం. ఈ పంచప్రాణాలు కూడా వాయు రూపంలో ఉంటాయి కాబట్టి వాటిని ప్రాణవాయువులు అని కూడా అంటారు. అవి ఆయుస్వరూపంతో శరీరాన్ని రక్షిస్తూ ఉంటాయి అని శాస్త్రాలు చెబుతున్నాయి. ఇవి 5 రకాల వాయువులు కూడా, ఒకటి ప్రాణం, ఇంకొకటి అపానం, మూడవది వ్యానము, 4వది ఉదానము, 5వది సమానం. ఈ ప్రాణం అనేది ఆకర్షించే శక్తి, స్వీకరించే శక్తి.
అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసాలను నియంత్రిస్తుంది ఇది. అపానం అంటే వికర్షించే శక్తి, అంటే విసర్జించే శక్తి, అంటే విసర్జన క్రియను నియంత్రిస్తుంది ఇది. వ్యానం అంటే వ్యాపింపజేసే శక్తి, అంటే రక్త ప్రసారాన్ని నియంత్రిస్తుంది ఇది. శరీరం అంతా కూడా రక్త ప్రసారాన్ని నియంత్రించేది వ్యానం. ఉదానం అంటే బయటికి పనిచేసే శక్తి, అంటే ప్రాణాన్ని నియంత్రించి అవసాన సమయంలో బయటికి పంపడానికి సాయపడుతుంది. సమానం ప్రాణం, సమానం అనేది సమాన వాయువు బయటికి లోపలికి మధ్య సమన్వయం చేసే శక్తి, అది జీర్ణక్రియను నియంత్రిస్తున్నది సమానం అనేది. అలాగే ఈ పంచ ప్రాణాలకి సహాయకారులుగా 5 ఉప ప్రాణాలు కూడా ఉంటాయి. అవి నాగ, కూర్మ, కృకర, దేవదత్త, ధనంజయాలని చెప్పి ఈ 5 ప్రాణవాయువులు ఈ 5 ఉప ప్రాణాల రూపంలో ప్రతి దేహంలోనూ ఉండే దేవి అని దీని యొక్క భావం. విష్ణు పురాణంలో ప్రాణేతి క్షేత్రజ్ఞ రూపేణ ప్రాణాత్మనా చేష్టయన్వా ప్రాణచేష్టాన్ కరోదిస్య స్వరూపిణా చెప్పబడింది. అంటే క్షేత్రజ్ఞ రూపంలో ఉన్నటువంటి చైతన్య శక్తి ప్రాణరూపిణి అని అర్థం. ఇక యోగపరంగా చూస్తే దేవి యొక్క కుండలిని స్వరూపము ప్రాణస్వరూపిణి, ముఖ్య ప్రాణరూపిణి, సుషుమ్నా రూపము, ఆ పైన బ్రహ్మశీర్షం చేసినటువంటి లయా స్వరూపిణి అని 5 కృత్యాలు, ఈ 5 రూపాల సమాహార స్వరూపిణి దేవి. అందుకే దీన్ని యోగపరంగా పంచకృత్య పారాయణ అంటే ఈ అర్థం ఉంది. అలాగే అదే ప్రాణరూపిణి అని భావం. అంటే మూలాధారం నుంచి మొదలుపెట్టింది కుండలిని, తర్వాత ప్రాణము, ముఖ్య ప్రాణము, తర్వాత సుషుమ్న, ఆ తర్వాత లయాస్వరూపిణి. ఈ 5 రకాల ప్రాణాలతోటి ప్రాణరూపాలతో దేవి దేహంలో సంచరిస్తూ ఉంటుంది అని చెప్పడం. అలాగే ఛాందోగ్యోపనిషత్తులో ఈ ప్రాణం యొక్క ఔన్నత్యాన్ని చెబుతూ కొన్ని విధాలైనటువంటి ఒకదాని నుంచి ఒకటి చెప్పుకుంటూ వస్తారు. నామం కన్నా వాక్కు గొప్పది, వాక్కు కన్నా మనస్సు, మనస్సు కన్నా సంకల్పం, సంకల్పం కన్నా చిత్తం, చిత్తం కన్నా ధ్యానం, ధ్యానం కన్నా విజ్ఞానం, విజ్ఞానం కన్నా బలం, బలం కన్నా అన్నం, అన్నం కన్నా ఉదకాలు, ఉదకాల కన్నా తేజస్సు, తేజస్సు కన్నా ఆకాశం, ఆకాశం కన్నా స్మృతి, స్మృతి కన్నా ఆశ, ఆశ కన్నా ప్రాణం గొప్పది అని చెప్పబడింది. అంటే అలా సర్వోత్కృష్టమైనటువంటి అత్యంత ప్రధానమైనటువంటి ప్రాణాల రూపంలో ఉన్న దేవి అని దీని యొక్క భావం. ప్రాణం అన్ని ఇంద్రియాలకి, అవయవాలకి ప్రధాన రసం, సారం. ఉపనిషత్తుల్లో దీని మీద ఒక కథ కూడా ఉంది. ఇంద్రియాలకి ప్రాణానికి ఒక విధమైన పోటీ వచ్చినప్పుడు చివరికి ప్రాణం లేకుండా ఇంద్రియాలు పనిచేయలేవు అని చెప్పి అవే ఒప్పుకుని ప్రాణానికి సర్వోత్కృష్టమైన మహోన్నతమైన పదవి ఇచ్చాయి చెప్పాయి అవి. ఏ ఆధారం లేకుండా దేహంలో ఆకాశంలో ఉంటుంది అది. అందుకే అది ఇంద్రియాలకు కనపడదు, ఎవరికీ కనపడదు. కానీ ఇంద్రియాలకి అవయవాలకి కూడా ప్రధానమైనటువంటి రసం, అది సారం. అది కనుక ఆ దేహంలో ఆకాశంలో ఉంటుంది కాబట్టి ఆయాస్య అని పిలువబడుతుంది అది ప్రాణం. ఆ ఆకాశ నివాసిని అనేది ప్రాణరూపిణి దేవి అని అర్థం. మనుస్మృతిలో ఏనమేకే వదంచగ్నిం మనుమన్యే ప్రజాపతిం ఇంద్రమన్యే పరం ప్రాణం అపరేచ మహేశ్వరీం అని చెప్పబడింది. అంటే ఒకటే అయినటువంటి పరమాత్మని కొందరు అగ్ని అని, కొందరు ప్రజాపతి అని, కొందరు ఇంద్రుడని, కొందరు పరప్రాణం అని, మిగిలిన అందరూ కూడా మహేశ్వరి అని చెబుతున్నారు అని అర్థం. అంటే దేవి పరబ్రహ్మస్వరూపిణి, మహేశ్వరి అయినటువంటి దేవి పరబ్రహ్మస్వరూపిణి, ప్రాణరూపిణి అని అర్థం. అలాగే ప్రాణమే బృహస్పతి, ప్రాణమే సామము, ప్రాణమే ప్రణవము, ఇవన్నీ చెప్పుకుంటూ వస్తారు, వేదాల్లో వస్తాయి ఇవన్నీ. అలా ప్రాణం పరబ్రహ్మ కనుక పరబ్రహ్మ స్వరూపమైన దేవి అని ప్రాణస్వరూపిణి అని మరో భావం. అలాగే నిత్యతంత్రంలో అసలు షోడశ నిత్యానాం కాలేన ప్రాణదోచ్యతే అని చెప్పబడింది. అంటే షోడశ నిత్యలు అంటే 16 నిత్యాకళలు కాలం వలన ప్రాణములు అని చెప్పబడుతున్నారు. ఆ 16 నిత్యాకళలే కాలాన్ని బట్టి ప్రాణాలుగా వాటిని చెప్పబడుతున్నాయి అవి. అంటే ఆ ప్రాణరూపులైనటువంటి నిత్యాకళల యొక్క స్వరూపిణి దేవి అని దీని యొక్క అర్థం. ప్రాణం అనే శబ్దానికి పూర్ణమైన పరబ్రహ్మము అనే అర్థం వ్యాకరణ శాస్త్రం ప్రకారం. దాని కనుక ఆ పదాన్ని పదవిచ్ఛేదన చేస్తే ఆ విధంగా వ్యాకరణ శాస్త్రం ప్రకారం పూర్ణమైన పరబ్రహ్మము అని సాధించబడుతుంది. అంటే పూర్ణ పరబ్రహ్మ స్వరూపిణి దేవి అనేది వ్యాకరణ శాస్త్రం ప్రకారం కూడా దీని యొక్క భావం.
ఈ ప్రాణాల యొక్క స్వరూపమైన దేవి అని ఈ నామం యొక్క భావం. 5 ప్రాణాలు, 5 ఉప ప్రాణాల రూపంలో ప్రతి దేహంలోనూ ఉండేది. క్షేత్రజ్ఞ రూపంలో ఉన్నటువంటి చైతన్య శక్తి, పూర్ణ పరబ్రహ్మ స్వరూపిణి. దేహాల్లో అంతటా కూడా ప్రధాన చైతన్య లక్షణమైనటువంటి శక్తి స్వరూపిణి, జీవశక్తిని దోహదపరిచేది. ధారాకాశం, పరాకాశం, ఈ ఆకాశాల్లో నివసించేది. అంటే పరాకాశం నుంచి భూతాకాశం వరకు ఉన్నటువంటి అన్ని ఆకాశాలలో ప్రాణస్వరూపంగా ఉన్నది దేవి అని విస్తృతమైన భావం ఈ నామంలో ఉంది. జీవులకి ప్రాణాన్నిచ్చేది దేవి, ప్రాణాల స్వరూపము దేవియే అనేటువంటి ఈ 2 నామాలకి సమగ్ర భావం. ప్రాణద, ప్రాణరూపిణి అంటే ఒకటి ప్రాణద అంటే ప్రాణాన్ని ఇచ్చేది, ఇంకోటి ఆ ప్రాణాన్ని ఏ ప్రాణాన్ని ఇస్తుందో ఆ ప్రాణానికి స్వరూపము తానే అని చెప్తున్న ఈ 2 నామాలను. ఇలాగా పంచీకరణంగా 5 ఉన్నటువంటి విశ్వ సృష్టి నిర్మాణంలో ఈ పంచప్రాణాల యొక్క స్వరూపమైన దేవి అని విశేషమైన భావం. ఈ పంచప్రాణాలే అన్ని జీవులకి కూడా ప్రధానమైనవి, అత్యున్నతమైనవి, సర్వోత్తమైనవి, అవే అత్యంత ప్రధానమైనవి. ఆ జీవరూపిణి, శక్తిధారిణి, జ్ఞానభాసిని, తత్వశోభిని, చైతన్య వాహిని ఆ పరమేశ్వరే. సర్వం శ్రీ లలితాదేవ్యర్పణమస్తు.